మారు మనసు అంటే ఏంటో అర్థమైతేనే తప్ప నిజంగా మన బ్రతుకు మారదు. ఈరోజు మారు మనసు పొందామని చెప్పుకుంటున్నారు కానీ చాలామంది అసలు మారు మనసు అంటే ఏమనుకున్నారు మీరు? ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, మారు మనస మారు వేషమా అని. మారు మనసు ఏంటి, మారు వేషం ఏంటి? ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ రోజున్న యావత్ క్రైస్తవ్యాన్ని వారి భాష, వారి వేషం, క్రీస్తు పట్ల వారి ప్రవర్తన ఇవన్నీ కూడా చాలా బాధించేవిగా ఈరోజు ఉండటం. అనగా బైబిల్ తెలిసినటువంటి వ్యక్తులకు, బైబిల్ తెలిసిన బోధకులకు, వారు చూస్తున్న క్రైస్తవ్యానికి చాలా తేడా ఉంది. బైబిలులో చెప్పబడిన లేదా బైబిల్లో వ్రాయబడిన వాటికి బయట ఉన్న క్రైస్తవ్యానికి అనేకమైన విషయాలలో తారతమ్యం లేదా వ్యత్యాసం అనేది చూస్తున్నప్పుడు క్రైస్తవుల లేదా క్రైస్తవులుగా పిలువబడుతున్నారా, కేవలము క్రైస్తవులుగా పిలువబడటానికి ఇష్టపడుతున్న వారే ఎక్కువ తప్ప క్రైస్తవులుగా బ్రతకటానికి ఇష్టపడేవారు మనకు చాలా కొద్ది మందిగా కనబడుతున్నారు. అలానే వీరు క్రైస్తవులు కాదా అంటే చాలా గట్టిగా చెప్తారు, మేము క్రైస్తవులం అండి అని. మేము చాలా కాలంగా క్రైస్తవులం అండి అని చెప్పుకుంటారు. మేమే కాదండి, మా తల్లిదండ్రులు క్రైస్తవులండి. మా తల్లిదండ్రులే కాదండి, మా తల్లిదండ్రులు కన్నవారు అనగా మా తాతలు కూడా క్రైస్తవులే. చాలా జనరేషన్స్ ఉన్నాయండి మా వెనకాల, చాలా తరాలు అని గొప్పలు చెప్పుకుంటున్నారే తప్ప గొప్పగా క్రీస్తు కొరకు బ్రతుకుతున్నారా అనేది అతిపెద్ద సందేహం. ఈరోజు మనం అసలు ఎవరు క్రైస్తవులు? క్రైస్తవులని పిలువబడుతున్న, క్రైస్తవులు అని చెప్పుకుంటున్న వారందరూ క్రైస్తవులేనా లేదా క్రైస్తవ ముసుగు వేసుకున్నారా, క్రైస్తవ వేషం వేసుకున్నారా? మారు మనస్సు పొందిన క్రైస్తవుడు ఎలా ఉంటాడు, మారు వేషములో ఉన్న క్రైస్తవుడు ఎలా ఉంటాడు? పట్టాలి అంటే బైబిల్ తెలియాలి. ఎవరు ఏంటో మనకు అర్థం కావాలి అని అంటే బైబిల్ ముందుకు రావాలి. బైబిల్ యొక్క గొప్పతనం ఏంటంటే మనలో ఉన్నటువంటి ఏ విధమైన లోపాన్నైనా చాలా సులువుగా చూపించగలిగినది మన చేతిలో ఉన్న బైబిల్. అందుకే బైబిల్ను లేదా వాక్యాన్ని గ్రంథకర్త అద్దముతో పోల్చటం మనకు కనబడుతుంది. ఎందుకు అద్దముతో పోల్చాడు వాక్యాన్ని అంటే అద్దానికి ఉన్నటువంటి ఒక సహజ లక్షణం మనకు తెలుసు. మన రూపాన్ని ఉన్నది ఉన్నట్టుగా అద్దం మనకు చూపిస్తుంది. ఉదయం లేవగానే అద్దం ముందుకు వెళ్ళి నిలబడితే అందులో మన ముఖాన్ని మనం చూసుకున్నప్పుడు మనం ఎలా ఉన్నాం అనేది చాలా స్పష్టంగా, చాలా క్లియర్గా మన మొహాన్ని చూపించటం అనేది అద్దం యొక్క లక్షణం, ఉన్నది ఉన్నట్లు. అలానే వాక్యము యొక్క స్వభావం, వాక్యం యొక్క లక్షణము కూడా ఏంటంటే మనం ఎలా ఉన్నాము అన్నది లేదా మనలో ఏ విధమైన లోపాలు ఉన్నాయో అన్నది చాలా తేటగా చూపించగలిగింది మన చేతిలో ఉన్న బైబిల్. కానీ దురదృష్టం ఏంటంటే అసలు అది మనం చదివితేగా
అది మనం చదివితే చూపిస్తుంది. ఒరేయ్, ఇదిగో నువ్వు ఇక్కడిక్కడ తప్పు చేస్తున్నావు, ఇదిగో అమ్మ నీలో ఈ లోపం ఉంది, నీలో ఈ పొరపాటు ఉంది అని తెలిసేది. అసలు బైబిల్ చదవడం ఎక్కడుంది? ఈరోజు అలవాటు తప్పిపోయింది కదా చాలామందికి. నిజంగా మన ముందరి తరాలలో ఉన్నవారు రోజుకు పుస్తకాలు చదివేసే అలవాటు ఉన్నవాళ్ళు. మన ముందరి తరాలలో ఉన్నవారు బైబిలులో రోజుకు పుస్తకాలు చదివేటువంటి అలవాటు. ఆ తర్వాత తరానికి వచ్చేటప్పటికి అధ్యాయాలకు పడిపోయింది. ఆ తర్వాత వచనాలు, ఈరోజు వచనాలు కూడా చదివే అంత ఓపిక, తీరిక ఈరోజు ఎక్కడుందంటారు చెప్పండి మనకి? ఇక్కడ మీకు తెలీదా? ఏమండి, ఈరోజు రోజుకు పుస్తకాలను చదువుతున్నానండి అని అనేవాళ్ళు మీలో ఎవరైనా ఉన్నారండి? నిజంగా ఏమంటే నేను రోజుకు కనీసం అంటే ఒక పుస్తకం చదువుకుంది నేను నిద్రపోను. ఒక పుస్తకం అని అంటే 66 పుస్తకాలు ఉన్నాయి కదా బైబిల్లో ఉన్న 66 పుస్తకాలలో రోజుకు ఒక పుస్తకాన్నైనా పూర్తి చేయకుండా నేను భోజనం చేయను, నీళ్లు త్రాగను, అసలు పడుకోనండి అని చెప్పగలిగిన క్రైస్తవురాలు ఇక్కడ కూర్చుని వందలాది మందిలో మీలో ఎవరైనా ఉంటే చెయ్యి ఎత్తితే అమ్మా మీకు సెల్యూట్ అమ్మా. రోజుకు ఒక పుస్తకం, 66 పుస్తకాలలో రోజుకు ఒక పుస్తకాన్ని చదువుతానండి. పుస్తకాన్ని చదువుకోకుండా ఆదికాండం 50 అధ్యాయాలు చదవాల్సిందేనండి ఈరోజు. నిర్గమకాండం 40 అధ్యాయాలను చదువుకుందేనండి, పడుకోనండి ఈరోజు. అలా మత్తయి సువార్తలో ఉన్న 28 అధ్యాయాలను చదవాల్సిందే. మార్కు సువార్తలో 16 అధ్యాయాలను పూర్తి చేస్తాను అని రోజుకు పుస్తకాలు చదివే అలవాటు ఉన్న క్రైస్తవులు ఈరోజు మనకు కనబడతారా? పోనీ అధ్యాయాల దాకా వచ్చేద్దాం, పోనీ లేని పుస్తకాలు అంటే ఏమండి అంత తీరిక ఎవరికి ఉందండి అంటారు. కనీసం అధ్యాయాల దాకా ఎందుకండి? ఒక్క అధ్యాయం అంటే ఎవరిది? బైబిల్ మనదే కదా. ఎందుకు కొనుక్కున్నాం? తల దగ్గర పెట్టుకోవడానికి కొనుక్కున్నావా? బ్యాగులో పెట్టుకోవడానికి కొనుక్కున్నావా? లేదా అలంకారంగా చేతిలో పట్టుకొని వెళ్ళడానికి దేనికండి మనం కొనుక్కున్నాం? ఏమంటే మీరు ఒక బట్టలు కొనుక్కున్నారు అంటే ధరించడానికి, మీరు ఒక బైక్ కొనుక్కున్నారంటే వాడుకోవడానికి. అంటే మీరు కొనే ప్రతి వస్తువును వాడాలి. మరి బైబిల్ కూడా కొన్నారు కదా. మరి బైబిల్ ఎందుకు కొన్నారు? కవరు కొని అందులో పెట్టి జిప్పేసి తల దగ్గర పెట్టుకోవడానికి కొనుక్కున్నారా బైబిల్ను? లేదా సెల్ఫ్లో పెట్టుకోవడానికి కొనుక్కున్నారా బైబిల్ను? కవర్లో పెట్టి జిప్పేసి తల కింద పెట్టుకోవడానికి కాదు కొన్నది. లేదా సెల్ఫ్లో పెట్టుకోవడానికి కాదు కొనవలసింది బైబిల్ను. దివారాత్రులు ధ్యానించడానికి బైబిల్. అలా ధ్యానించిన వాడి ధన్యుడు అనే సంగతి కూడా మనకు తెలుసు. మనలో ఎప్పుడో చిన్ననాడు కంటత అధ్యాయంగా నేర్చుకున్నటువంటి మొదటి కీర్తన అప్పచెప్తాం. ఆ ఒక్క కీర్తన అప్పచెప్పటం కాదు, 66 పుస్తకాలు అప్పచెప్పగలమా? అందులో ఉన్న మాటే కదా, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రులు దానిని ధ్యానించేవాడు ధన్యుడు. అంటే ఎవరు ధన్యుడో తెలుసు మనకు. ఎందుకో ధన్యులు అవ్వాలని మాత్రం ఉండదు. ఎవరండి ధన్యుడు అంటే బైబిల్ చక్కగా కొనుక్కొని బ్యాగ్లో వేసి దగ్గర పెట్టుకునేవాడు ధన్యుడు అన్నాడా? లేదు తల దగ్గర పెట్టి పడుకునేవాడు ధన్యుడు అన్నాడా? ఇంట్లో పెట్టుకునేవాడు ధన్యుడు అన్నాడా? సెల్ఫ్లో దాచుకునేవాడు, బీరువాలో పెట్టుకునేవాడు ధన్యుడు అన్నాడా? లేదే. మరి ఎవరండి ధన్యులు అంటే దివారాత్రులు దానిని ధ్యానించువాడు, దగ్గర పెట్టుకునేవాడు కాదు. దివారాత్రులు దానిని ధ్యానించువాడు ధన్యుడు. నువ్వు ధన్యుడు అవ్వాలి. ధన్యుడు అంటే ఆశీర్వదింపబడిన వాడు అని అర్థం, దీవించబడిన వాడని అర్థం, రెట్టింపు ఆశీర్వాదానికి పాత్రుడు అని ధన్యుడంటే. అంటే దేవుడు నిన్ను దీవించాలి, ఆశీర్వదించాలి, రెట్టింపు ఆశీర్వాదానికి నిన్ను దేవుడు యోగ్యునిగా అర్హునిగా చెయ్యాలి అని అంటే నువ్వు చేయవలసిన కనీస పని ఏంటంటే నీ చేతిలో ఉన్న వాక్యాన్ని తెరువు, చూడు, కళ్ళతో చదువు, ధ్యానించు. అలా ధ్యానించటం వలన ఏంటండి మేలంటారా? అలా ధ్యానిస్తున్నప్పుడే కదా మన జీవితాన్ని వాక్యం అనే అర్థములో చూపిస్తుంది. వాక్యాన్ని చదివినప్పుడు ఏంటండి మేలు, ఏంటండి లాభం అంటే అర్థం ముందుకు ఎందుకు వెళ్తున్నావు? నీ ముఖం చూసుకోవడానికి. అలానే బైబిల్ ముందు పెట్టి బైబిల్ నువ్వు చదవటం వల్ల, ధ్యానించటం వలన
నీ బ్రతుకేంటో అనేది వాక్యం నీ కళ్ళ ముందు చూపిస్తుంది. ఒరే, బైబిల్లో రాయబడినది ఏంటిరా, నువ్వు మాట్లాడుతున్నది ఏంటి? బైబిల్లో చెప్పింది ఏంటి, నువ్వు చూస్తున్నదేంటి? బైబిల్ చెయ్యమన్నది ఏంటి, నువ్వు చేస్తున్నదేంటి అని ఎప్పటికప్పుడు మనలో ఉన్న, మనం చేస్తున్న ఆ పొరపాట్లను, ఆ తప్పులను సరిచేస్తూ హెచ్చరించే పుస్తకం అదే మన చేతుల్లోని వాక్యం అనేది చదవాలి, ధ్యానించాలి. ఏమంటే ఒక విషయం చెప్తాను. అసలు బైబిల్లో 66 పుస్తకాలు కదా, ఈ 66 పుస్తకాల యొక్క సారాంశం, బైబిల్లో ఉన్న ఈ 66 పుస్తకాల యొక్క ఎసెన్స్ అంటున్నాం, సారాంశం ఏంటండి అనంటే, బైబిల్ అంతా కూడా దేవుడు చెబుతున్నది ఒకే విషయం అండి. అదేంటంటే, మారు మనసును కూర్చున్న విషయాన్ని దేవుడు చెబుతాడు. ఆది కాండంలోనైనా మారు మనసును కూర్చున్న బోధే. నోవా గారు చెప్పారు కదండి, ఎవరికి? తన తరములో ఉన్న వారికి. ఏమని చెబుతున్నాడు? భయంకరమైన జలప్రళయం, భయంకరమైన విపత్తు రాబోతుంది ప్రజలారా, అలర్ట్, మీరు జాగ్రత్తగా ఉండండి. ఆ భయంకరమైన ప్రమాదాన్ని, ఆ విపత్తు నుంచి మీరు తప్పించుకోవాలి అనంటే ఇప్పటికైనా మీరు చేస్తున్న ఆ తప్పులు, మీరు చేస్తున్న ఆ పాపాలు ఏవైతే ఉన్నాయో వాటిని విడిచిపెట్టండి. విడిచిపెట్టి ఇదిగో నేను నిర్మిస్తున్నా ఈ మహా గొప్పదైనటువంటి ఓడలోనికి మీరు కూడా వచ్చేయండి. ఏమండి, ఇదేనా నోవా గారు చెప్పింది? మీకు తెలుసా నోవా గారు బైబిల్లో? నోవా గారు చెప్పినది ఏంటండి? ఇదే కదా చెప్పాడు. అంటే ఇందులో ఏముంది అంటే మారు మనస్సు. మారు మనస్సు. లోతు గారి కాలానికి వెళ్ళినప్పుడు లోతు గారు కూడా చెప్పింది అదేనండి. ఎవరు చెప్పినా వారు చెప్పింది ఏంటంటే మారు మనసును గూర్చే కదా వారు చెప్పారు. మిగతా మీరు ఎక్కడ ఏ పుస్తకాన్ని మీరు చూడండి, ప్రతి పుస్తకంలో కూడా మారు మనసు, మీరు మార్పు నొందండి. దేవుడు ప్రవక్తలను పంపాడు. ప్రవక్తలను పంపి రాజులతో చెప్పించాడు. ప్రజల మధ్యకు వెళ్ళి ప్రజలకు చెప్పమన్నాడు. రాజుల యొద్దకు వెళ్ళి చెప్పిన ప్రవక్తలుగా, ప్రజల యొద్దకు వెళ్ళి చెప్పిన ప్రవక్తలుగా, వారు రాజులకు చెప్పిన ప్రవక్తలకు చెప్పిన ఏ విషయాన్నండి వాళ్ళు చెప్పారు అనంటే, మారండి, మీ బ్రతుకులు బాగోలేవు, మీ జీవితాలు బాగోలేవు, మీ ఆలోచనలు అస్సలు బాగోలేవు, మారండి, మీరు మారండి, మీరు మారు మనసు పొందండి. మీరు కానీ మారకపోతే, మారు మనసు పొందకపోతే ఆ దేవుని ఉగ్రత, ఆ దేవుని కోపాన్ని మీరు చూడవలసి వస్తుంది. అంటే ఇదంతా మనం పాత నిబంధన అని చెప్పుకుంటున్నాం చూసారా. ఈ పాత నిబంధనకు సంబంధించినటువంటి ప్రవచనాలు లేదా పాత నిబంధనకు సంబంధించినటువంటి ప్రవక్తల యొక్క హెచ్చరికలు, ప్రవక్తల యొక్క ప్రకటనలు, ఇవన్నీ కూడా. ఇక అదే సమయంలో క్రొత్త నిబంధన అన్నది ఏదైతే ఉందో, క్రొత్త నిబంధన, ఈ క్రొత్త నిబంధన యేసుక్రీస్తుల వారి ద్వారా మనకు ఇవ్వబడితే, యేసుక్రీస్తుల వారి కంటే ముందుగా వచ్చినటువంటి వ్యక్తి బాప్తిస్మం ఇచ్చి యోహాను గారు. ఏమిటి, దేవుడు బాప్తిస్మం ఇచ్చి యోహాను గారిని యేసుక్రీస్తుల వారి కంటే ముందుగానే పంపించేశాడు. ముందుగా వచ్చిన ఆయన ఎందుకు వచ్చాడు? ముందుగా వచ్చిన ఆయన ఏం ప్రకటించాడు అని బైబిల్ను మనం చదువుతున్నప్పుడు, వచ్చిన యోహాను గారు కూడా మారు మనసును గూర్చి ప్రకటించటానికే వచ్చినట్టుగా మనకు ఆయన మాటల్లో మనం చాలా తేటగా మనం చూస్తుంటాం. అంటే ఒకరోజు నోవాకు చెప్పిన, ఒకనాడు అబ్రహాము లోతులు మాట్లాడిన, ఒకరోజు ప్రవక్తలు ప్రకటించిన, ఆ తర్వాత యోహాను గారు వచ్చిన, వీరందరూ కూడా దేని గూర్చి మాట్లాడుతున్నారు అంటే మారు మనసును గూర్చి ప్రకటించారు అన్న సంగతిని మీకు అర్థం చేయించటానికి నేను పడుతున్న ప్రయాస ఇది. ఇందులో మత్తయి సువార్తలో 3వ అధ్యాయంలో మొట్టమొదట అక్కడే ఆరంభమైంది. మారు మనసును గుర్చిన బోధ, మారు మనసును గుర్చిన ప్రకటన
అక్కడే మనకు ఆరంభమైనట్టుగా క్రొత్త నిబంధనలో మనం చూస్తుంటాం. మత్తయి సువార్త 3వ అధ్యాయం, మత్తయి సువార్త 3వ అధ్యాయం మొదటి 2 వచనాలను చూద్దాం. మత్తయి సువార్త 3వ అధ్యాయం మొదటి 2 వచనాలలో, ఆ దినముల యందు బాప్తిస్మమిచ్చి యోహాను వచ్చి, పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనస్సు పొందుడి. మారు మనసు పొందండి. ఎవరు? యోహాను గారు. ఎవరికి చెప్తున్నాడు? ఆ రోజు యూదయ అరణ్యములో బోధిస్తున్నాడు. ఎవరు వస్తున్నారు ఆయన బోధ వినటానికి? సమస్తమైన యూదులు, సుంకరులు అందరూ ఆయన బోధ వినటానికి వస్తున్నారు. యోహాను గారి బోధ. ఆ యోహాను గారి బోధ వినటానికి వచ్చిన సమయంలో ఆ బోధ అంతా దేని మీద ఆధారపడి, లేదా ఆ బోధ యొక్క సారాంశం అంతా కూడా ఏంటని ఒక మాటలో గ్రంథకర్త మత్తయి గారు రాస్తున్నారు అంటే, మారు మనసు పొందండి, మారు మనసు పొందండి, మారు మనసు పొందండి. ఇంతకు అసలు మారు మనసు అంటే ఏమిటి? అప్పుడప్పుడు ఏమండి, చాలా సందర్భాలలో మీరు కూడా ఈ ప్రశ్న ఎదుర్కొనే ఉంటారు. ఏమండి, మీరు మారు మనసు పొందుకున్నారా అని. చాలామంది అండి, నేను కూడా ప్రభువుని నమ్ముకున్న కొత్తలో నన్ను కూడా చాలామంది అడిగేవారు, బ్రదర్ మీకు మారు మనసు ఉందా అని. మిమ్మల్ని కూడా అడిగే ఉంటారు. అసలు ఇంతకు మారు మనసు అంటే ఏంటి? అది ఇక్కడ మనకు తెలియాలి. మారు మనసు అంటే ఏంటో అర్థమైతేనే తప్ప నిజంగా మన బ్రతుకు మారదు. ఈరోజు మారు మనసు పొందామని చెప్పుకుంటున్నారు కానీ చాలామంది అసలు మారు మనసు అంటే ఏమనుకున్నారు మీరు? మారు మనసు అనంటే వేషం మార్చుకోవడం అనుకున్నారు. మారు వేషం మార్చుకోవడం అనుకున్నారు, వేషం వేసుకోవడం అనుకున్నారు. అయ్యా, పైనున్నటువంటి రూపం మార్చుకోవటం కాదయ్యా, పైనున్న ఈ వేషం మార్చుకోవటం కాదు. మనస్సు అనగానే ఇది ఆలోచనలు, నిర్ణయాలకు సంబంధించింది. కనుక మారు మనస్సు అనంటే అప్పటి వరకు మీకున్న ఆలోచనలు, మీకున్న నిర్ణయాలు ఏవైతే ఉన్నవో వాటిని మార్చుకోవడమే మారు మనస్సు. ఎలా చెప్పగలరండి అంటారా? మీరు మారు మనసు పొందండి అని అక్కడ యోహాను గారు చెప్పటంలో ఉన్న ఉద్దేశం ఏంటి? మీరు ఏమనుకుంటున్నారు? ఇదే జీవితం అనుకుంటూ బ్రతుకుతున్నారు కదా, ఈ లోకమే శాశ్వతం అనుకుంటూ బ్రతుకుతున్నారు కదా, ఇక్కడున్న ఈ బంధాలు, బాంధవ్యాలు ఇవే నిజమైనవి అనుకునే భ్రమలో మీరు ఉన్నారు కదా, చనిపోయిన తర్వాత ఇంకేమీ లేదనుకుంటున్నారు కదా. లేదు, ఇదే జీవితం శాశ్వతం కాదు. ఈ జీవితం తర్వాత మరొక జీవితం. ఈ లోకమే కాదు, దీని తర్వాత మరొక లోకం కూడా ఉంది. ఈ బంధాలు, బాంధవ్యాలే కాదు, ఇవన్నీ చావుతో తెగిపోయేవి. దేవుడికి మనకు ఉన్న బంధమే ఎప్పటికీ శాశ్వతంగా నిలిచేటువంటి బంధం అని అప్పటి వరకు వారుకున్న ఆలోచనలు, అప్పటి వరకు వారికి ఉన్నటువంటి ఈ నిర్ణయాలు ఏవైతే ఉన్నావో వాటన్నిటినీ కూడా డైవర్ట్ చేయటం, ఇప్పుడు ఆ ఆలోచనలు సరిచేయటం, ఆలోచన దృక్పథాన్ని మార్చడం. అదే చెప్తున్నాడు, మీరు మారు మనస్సు పొంది అన్నాడు. ఇది యోహాను గారి యొక్క సువార్తలో లేదా యోహాను గారి యొక్క బోధలో ఉన్నటువంటి సారాంశం అయితే, నోవహు గారి బోధలో అదే సారాంశం, లోతు గారి బోధలో అదే సారాంశం, ఆ రోజు యోనా గారు నినివే పట్టణానికి వెళ్ళి చెప్పిన అదే సారాంశం, ప్రవక్తలు ఏ రాజు దగ్గరికి వెళ్ళినా, ఏ ప్రజల దగ్గరికి వెళ్ళి చెప్పినా అదే సారాంశం. అలానే యోహాను గారు ఇక్కడ మాట్లాడుతున్న ఆయన మాటల్లో కూడా, ఆయన బోధలో సారాంశం కూడా మారు మనసు. ఇప్పుడు యేసుక్రీస్తుల వారి దగ్గరకు వచ్చామనుకోండి, యేసు ప్రభుల వారి దగ్గరకు వచ్చినప్పుడు యేసు ప్రభుల వారు కూడా ఆయన ఏమని బోధిస్తున్నాడో, ఆయన బోధలో ఉన్న సారాంశం ఏంటో కూడా మనకు తెలియాలి అని అంటే, ప్రక్క అధ్యాయం 4వ అధ్యాయం, ఒకసారి 4వ అధ్యాయానికి వెళ్దాం. మత్తయి సువార్త 4వ అధ్యాయం 17వ వచనం. 4వ అధ్యాయం మత్తయి సువార్త 17వ వచనంలో, అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, పరలోక రాజ్యము సమీపించి ఉన్నది గనుక మారు మనస్సు పొందుడి, మీరు మారు మనస్సు పొందండి అని చెప్పుచు
ఆయన ప్రకటింప మొదలు పెట్టెను. యోహాను గారు బోధలో మారు మనసు, యేసుక్రీస్తుల వారి బోధలో కూడా మారు మనసు కనబడుతుంది. అంటే మొత్తానికి ప్రతి మనిషికి మారు మనసు అనేది అవసరం. ప్రతి మనిషి కూడా మనసును మార్చుకోవాలి. ఏమండి, ఈ విషయాన్ని బాగా మీరు ఆలోచించాలి. ప్రతి మనిషి కూడా మారు మనసు కలిగి ఉండాలి. ప్రతి మనిషి కూడా మారు మనసు పొందుకోవాలి అనే విషయాన్ని ఇప్పటి వరకు ఏ ప్రవక్త చెప్పనివ్వండి, యోహాను గారి మాటల్లో కానివ్వండి, యేసుప్రభువు వారి బోధలో కానివ్వండి, మారు మనసు కేంద్రముగానే వారి బోధలన్నీ కూడా జరిగావి అనే సంగతి మనకు అర్థం కావాలి. మరలా చెప్తాను, ఏ ప్రవక్త బోధలోనైనా ఆఖరికి యోహాను గారు వచ్చినా, యేసుప్రభుల వారు వచ్చినా, వీరందరి బోధలో ఏంటయ్యా మెయిన్ థీమ్ ఏంటి, మెయిన్ సబ్జెక్ట్ ఏంటంటే మారు మనస్సు. ఇప్పుడు యేసుక్రీస్తుల వారిది అయిపోయింది. యేసుక్రీస్తుల వారు ఆయన పరలోకానికి వెళ్ళిపోతున్నాడు. ఏమంటే యేసుక్రీస్తుల వారు మరణించాడు, ఆయన సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు. 40 దినాలు తన్ను తాను అందరికీ ప్రత్యక్షపరుచుకున్నాడు. ఇలా 40 దినాలు తన్ను తాను అనేక మందికి అనేక రుజువుల ద్వారా తను సజీవుడను, తను పునరుత్థానం చెందాను అనే సత్యాన్ని ప్రజలందరి మనసుల్లో పెట్టి సిలువలో మరణించిన ఆయననే నేను అని నిరూపించుకొని అనేకమైన రుజువులు వారి కళ్ళ ముందు కనపరిచి ఇక ఆయన పరలోకానికి ఆరోహణమై వెళ్ళిపోతున్న సమయములో శిష్యులతో, అపోస్తలులతో ఆయన ఏమని చెబుతున్నాడో ఒక్కసారి ఆ విషయం కూడా చూద్దాం మనం. ఎందుకంటే ఈరోజు మనం అపోస్తలుల బోధలో కదా మనం ఉన్నాం. మరి అపోస్తలుల బోధలో అపోస్తలులకు ఏం చెప్పి వెళ్ళాడు? యోహాను గారు మారు మనసు, యేసుప్రభుల వారు మారు మనసు గురించి చెప్పాడు. ఇప్పుడు ఈయన వెళ్ళిపోతూ అపోస్తలులకు లేదా శిష్యులకు వాళ్ళకు ఏ విషయాన్ని చెప్పమని లేదా ఏ విషయాన్ని గురించి చెబుతున్నాడో ఒక్కసారి మనం లూకా సువార్త 24వ అధ్యాయాన్ని చూద్దాం. ఏమంటే లూకా రాసిన సువార్త 24వ అధ్యాయం. లూకా గారు 24వ అధ్యాయంలో 46 లేదా 47వ వచనాన్ని చదువుకుందాం. ఏమంటే లూకా సువార్త 24వ అధ్యాయం 47వ వచనంలో యెరూషలేము మొదలుకొని శిష్యులతో చెప్తున్నాడు, మీరు యెరూషలేము మొదలుకొని సమస్త జనములలో ఆయన పేరట. యెరూషలేము మొదలుకొని ఎందుకు? మొట్టమొదటగా యెరూషలేములో వాక్యం ప్రకటింపబడాలి, యెరూషలేములోనే సంఘం ఆరంభం కావాలి. అది తండ్రి యొక్క అనాది సంకల్పం, అది ప్రవక్తల యొక్క ప్రవచన సారం. అది అందుకే యెరూషలేముకు ఆ స్థానం దక్కింది చరిత్రలో. అయితే యెరూషలేము మొదలుకొని పాయింట్ మీరు బాగా ఆలోచించాలి. ఆ యెరూషలేము మొదలుకొని సమస్త జనములలో ఇంకా ఆయన పేరట, అనగా యేసుక్రీస్తుల వారి పేరట మారు మనస్సును, చూసారా మరల ఇక్కడ మారు మనస్సును, యేసుక్రీస్తుల వారి పేరట మారు మనస్సును, పాప క్షమాపణయు ప్రకటింపబడుననియు వ్రాయబడి ఉన్నది. ఈ సంగతులకు మీరే సాక్షులు. ఇక మీరు వెళ్ళండి, యెరూషలేము మొదలుకొని సమస్త జనులలో కూడా మీరు విషయం ఏంటంటే మారు మనస్సు. ఈ మారు మనస్సును, పాప క్షమాపణ ప్రకటింపబడాలి. ఇక వీళ్ళు వెళ్ళారు, యెరూషలేముకు వెళ్ళారు. యెరూషలేము అన్నాడు కదా, మొదలు అన్నాడు కదా, యెరూషలేములో ఉన్నారు. అలా యెరూషలేములో పెంతెకోస్తు పండుగ దినము కొరకు వాళ్ళు ఎదురు చూస్తున్న సమయంలో ఆ దినము రానే వచ్చింది. పరిశుద్ధాత్మ దేవుడు దిగాడు అపోస్తలుల మీదికి. ఆ 11 కూడా పేతురు గారు లేచి నిలవబడి ఆ రోజు పెంతెకోస్తు పండుగను ఆచరించుటకు అనేక ప్రాంతాలలో చెదిరిపోయిన యూదులందరూ కూడా యెరూషలేమునకు రాగా వేలాది మంది ప్రజల మధ్య పేతురు గారు లేచి నిలవబడి ఆయన చేసినటువంటి బోధ, ఆయన చేసినటువంటి ప్రసంగం, ఆ ప్రసంగం అంతా కూడా దేని గురించి అయ్యా చెప్పాడు అనంటే పాపక్షమాపణ.
మారు మనసు. ఇటు దీని గురించి చెప్పాడా? దాని గురించే. మీరు అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం, అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 23వ వచనాన్ని చూద్దాం, లేదా 22 నుంచి చూద్దాం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 22లో, ఇశ్రాయేలు వారలారా, ఈ మాటలు మీరు వినుడి. దేవుడు నజరేయుడగు యేసు చేత అద్భుతములను, మహత్కార్యములను, సూచక క్రియలను మీ మధ్యను చేయించి, ఆయన చేయించాడు మీ మధ్య. ఎవరు చేయించారు? తండ్రి చేయించాడు. ఎవరితో చేయించాడు? యేసు చేత చేయించాడు. మరలా మీరు యేసు ప్రభువుల వారి శిష్యులతో చెప్పిన మాట జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన పేరట మారు మనసును, పాప క్షమాపణయు ప్రకటింపబడును. ఆయన పేరట అనగా యేసుక్రీస్తుల వారి పేరట. అది మర్చిపోకూడదు. అందుకే చెప్తున్నాను, యేసు చేత అద్భుతములను, మహత్కార్యములను, సూచక్రియలను మీ మధ్యను చేయించి ఆయనను తన వలన మెప్పు పొందిన వానిగా మీకు కనపరచెను. ఇది మీరు ఎరుగుదురు. అయితే దేవుడు నిశ్చయించిన సంకల్పమును, ఆయన భవిష్యత్తు జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన ఈయనను మీరు దుష్టుల చేత సిలువ వేయించి చంపితిరి. దేవుడు పంపాడు. దేవుడు పంపగా వచ్చిన యేసుక్రీస్తుల వారు, ఆయన అనేకమైనటువంటి అద్భుతాలు చేశాడు, సూచక్రియలు చేశాడు, మహత్కార్యాలు చేశాడు, అనేకమైన బోధలు చేశాడు. అయితే ఇన్ని చేసిన ఆయనను మీరేం చేశారు? మీరు దుష్టుల చేత సిలువ వేయించి చంపేశారు అని ఎప్పుడైతే పేతురు గారి మాట చెప్పారో, ఎప్పుడైతే ఈ ప్రసంగాన్ని ఆ వేలాది మంది ప్రజల మధ్య అక్కడ పేతురు గారు బోధించేశారో, వెంటనే 36వ వచనంలో, మీరు సిలువ వేసి చంపించేశారే దుష్టుల చేత, మీరు సిలువ వేసి చంపిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను. ఇది ఇశ్రాయేలు వంశమంతయు రూఢిగా తెలుసుకోవాలి. ఇది మీరందరూ తెలుసుకోవాలి. ఇశ్రాయేలులారా, ముఖ్యంగా మీరందరూ తెలుసుకోవాలి ఈ విషయాన్ని. మీరే ఎందుకు తెలుసుకోవాలి ముఖ్యంగా అంటే, మీరే చంపించేశారు ఆయన్ను. మీరు చంపించారు. ఎవరి చేత? అన్యుల చేత. ఎవరు? వారి రోమియులు. దుష్టులైన అక్రమకారులైన వారి చేత మీరు సిలువకు అప్పగించి, సిలువ వేయించి మీరు చంపితే మరలా దేవుడు ఆయనను లేపాడు అని ఎప్పుడైతే పేతురు గారు ఈ ప్రసంగం చేశారో, వెంటనే ఆ ప్రసంగం విన్నటువంటి వారిలో 3,000 మంది. విన్నది అనేక మంది, విన్నది 3,000 మంది కాదు. పండితులు అంటారు, పెద్దవాళ్ళు అంటారు, చరిత్రకారులు అంటారు, ఆ రోజు పండుగలో ఉన్నవారు, ప్రసంగం విన్నవాళ్ళు లక్షల్లో ఉండొచ్చు. ఎందుకు లక్షల్లో ఉండొచ్చు? యూదులందరికీ చాలా ప్రతిష్టాత్మకమైన పండుగ పెంతెకొస్తు పండుగ. యూదుడైన వాడు ప్రపంచ దేశాలలో ఎక్కడున్నా కానీ ఆ పండుగ వచ్చిందంటే ఖచ్చితంగా యెరూషలేముకు రావాల్సిందే. వాళ్ళకి అసలే ఆచారాలు, పండుగల మీద మక్కువ ఎక్కువ. మనకు తెలియంది కాదు. యేసుప్రభుల వారి కాలంలో కూడా యేసుక్రీస్తుల వారిని చంపడానికి, యేసుక్రీస్తుల వారి మీద పగ పెంచుకోవడానికి కారణాలలో ఒకటి కూడా ఏంటంటే, వారి యొక్క ఆచారాలను యేసుక్రీస్తుల వారు వ్యతిరేకించినందుకు. ఏమంటే అదొకటి. ఇక్కడ మనం చూస్తున్నప్పుడు ఆ రోజు ఆ పండుగలో లక్షల్లో ఉండొచ్చు, విన్నవారు లక్షల్లో, కానీ ఆ రోజు బాప్తిస్మం పొందిన వారు 3,000 మంది. అంటే పేతురు గారు చేసిన ఈ ప్రసంగం, లేదా ఆయన ప్రసంగం విన్నటువంటి వేల మంది, లక్షలాది మందిలో 3,000 మంది ముందుకొచ్చారు. ఈ 3,000 మంది ముందుకొచ్చి, అవును మేము చంపేశామా, మేమేనా చంపేశాము, అయ్యో ఇంత గొప్ప మహానుభావుణ్ణి, ఇంత గొప్ప మహాపురుషుణ్ణి, మహనీయుణ్ణి ఈ చేతులతో మేము చంపేశామా? అయితే మేము చేసిన ఈ ఘోరానికి, మేము చేసిన ఈ నేరానికి, మేము చేసిన ఈ పాపానికి క్షమ లేదా? మాకు క్షమాపణ లేదా? మాకు రాదా? దొరకదా? ఏం చేయమంటారయ్యా? మేము చేసినటువంటి ఈ పాపము నుంచి మాకు విముక్తి కలగాలంటే మమ్మల్ని ఏం చేయమంటారు? ఇది విన్నవారు అందరూ కాదు,
విన్నవారిలో 3,000 మంది వాక్యం బోధించిన పేతురు గారి దగ్గరకు వచ్చి అడుగుతున్న ప్రశ్న అది ఇప్పుడు మనం చదువుకుంటున్నాం. 37 వారు ఈ మాట విని, చూసారా, వారు ఈ మాట విని హృదయములో నొచ్చుకొని ఏ మాట విన్నారు? ఏ మాట విని? 22, 23 వచనాలు ఉన్నాయి, చూసారా. మీరు దుష్టుల చేత సిలువ వేయించి చంపేశారు. మీరు సిలువ వేసి చంపిన ఆ యేసును దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించేశాడు. మీరు సిలువ వేసి చంపిన, మీరు చంపిన అన్న పదాలు ఏవైతే ఉన్నావో అవి వారి హృదయాన్ని ముక్కలు చేసేసాయట. ఏమండి, శరీరం కాదు, వాళ్ళ హృదయం ముక్కలైపోయింది. వారి హృదయంలో పేతురు గారు మాట్లాడుతున్నప్పుడు ఆ మాట్లాడుతున్న పేతురు గారి నోట నుంచి వస్తున్న ఒక్కొక్క మాట వారి హృదయాన్ని నరికివేసినట్టుగా, ముక్కలు ముక్కలు చేసినట్టుగా అయిపోయిందట. అయ్యో, ఇంత గొప్పవాడైనా, ఇంత మహనీయుడైనా, ఇంత కనికరమ కలిగిన, జాలి కలిగిన, దయ కలిగిన ఆ మహానుభావుణ్ణి ఈ చేతులతో మేము చంపుకున్నామా? అర్థమై బాధతో ఇప్పుడు పేతురు గారి దగ్గరకు వచ్చి మాట్లాడుతున్న మాటను హృదయములో నొచ్చుకొని అనే ఆ మాటకు కింద మూల భాషలో నరకబడి అన్నాడు చూడండి, పొడవబడి అన్నాడు చూడండి. ఆ మాటకు నొచ్చుకొని అన్నాడు. అక్కడ పైన ఒక చిన్న అంకె వేసి కింద మూల భాషలో రాస్తున్నాడు ఫుట్ నోట్లో. ఏమన్నా ఫుట్ నోట్లో మీరు చూస్తుంటే పొడవబడి అన్నాడు, చూసారా, పొడవబడి అంటే ఆ మాట ఏదైతే ఉందో అది గుండెల్లో గుచ్చుకొని పోయింది, హృదయంలోకి దూసుకొని వెళ్ళిపోయింది, హృదయాన్ని ముక్కలు చేసింది. దీన్నే ఏమంటారో తెలుసా? పశ్చాత్తాపము అంటారు. ఏమండి, మారు మనస్సు అనే ఈ పదానికి ఉన్న మరొక అర్థం ఏంటంటే పశ్చాత్తాపం. మన వాళ్ళు ఎందుకండి బాప్తిస్మం తీసుకున్న తర్వాత కూడా తప్పు చేస్తున్నారు? బాప్తిస్మం తీసుకొని కూడా ఎందుకండి క్రైస్తవ విలువలు లేకుండా బ్రతుకుతుంటారు? బాప్తిస్మం తీసుకొని కూడా ఎందుకండి ఆరాధనకు రారు? బాప్తిస్మం తీసుకొని కూడా ఎందుకంటే దేవుని కార్యక్రమాల్లో పాల్గొనరు? బాప్తిస్మం తీసుకునే అబద్ధాలు ఏంటండి? బాప్తిస్మం తర్వాత మోసం ఏంటండి? బాప్తిస్మం తీసుకున్న తర్వాత వాళ్ళ మాటల్లో ఆ గర్వం ఏంటండి? బాప్తిస్మం తీసుకున్న తర్వాత కూడా ఏమంటే వాళ్ళ వస్త్రధారణలో కానీ, వాళ్ళ వేషంలో కానీ, వాళ్ళ ప్రవర్తనలో కానీ ఎక్కడ కూడా ఎందుకండి మార్పు లేదు అని అంటే కారణం ఏంటో చెప్పమంటారా? వారు నిజంగా పశ్చాత్తాపంతో ప్రభు దగ్గరకు వచ్చిన వారు కారు. పశ్చాత్తాపంతో వచ్చిన వారు కారు, మారు మనసుతో వచ్చిన వారు కారు. కొంతమంది బాప్తిస్మానికి ముందు ఎమోషనల్గా ఇదైపోతారు, అంటే భావోద్వేగానికి లోనైపోతారు. కొంతమంది ఎమోషనల్గా తీసుకునేది కాదండి బాప్తిస్మం. నువ్వు భావోద్వేగానికి లోనై తీసుకునేది కాదు బాప్తిస్మం. భావోద్వేగం అంటే, ఎమోషన్ అవ్వటం అంటే, కొంతమంది ఉంటుంటారండి, కొన్ని ప్రసంగాలు ఎలా ఉంటాయంటే మాట్లాడుతున్నప్పుడు రెచ్చగొట్టినట్టుగా ఉంటాయి. అంటే నిన్ను ఎమోషనల్గా కొంతమంది మాట్లాడుతున్నప్పుడు ఏడిపించేస్తుంటారు. అంటే ఇదేంటి? ఎమోషనల్. ఇది కాదు. ఒక్కసారి యేసుక్రీస్తుల వారు నీ కొరకు ఆయన ఏం చేశాడు అన్న సంగతిని ఒక్కసారి నువ్వు మనసు పెట్టి నువ్వు ఆలోచించాలి. 1. 2, నువ్వు ఏ స్థితిలో ఉన్నావు అన్న సంగతి నువ్వు ఆలోచించు. 3, ఆ స్థితి నుంచి నిన్ను బయటికి విడిపించగలిగిన వాడు ఆయన మాత్రమేననేది ఆ తర్వాత ఆలోచించు. ఆ తర్వాత నువ్వు బాప్తిస్మానికి వెళితే దానిని పశ్చాత్తాపంతో మారు మనసుతో పొందుకునే బాప్తిస్మం అంటారు. ఇది ప్రాక్టికల్గా ఇది బైబిల్లో ఎక్కడుందండి ఇలాంటిదంటే మీకు చూపిస్తాను. ఇక్కడ ఈ సందర్భంలో ఇంకొక కొంచెం ముందుకెళ్దాం. మనం ఈ సందర్భంలో ఇంకొంచెం మనం ముందుకెళ్తే, వారు ఈ మాట విని హృదయములో నొచ్చుకొని, సహోదరులారా, పేతురు గారు మిగతా అపోస్తలతో, సహోదరులారా, మేము ఏమి చేతుము అని పేతురును మిగిలిన అపోస్తలులను అడగగా,
అప్పుడు పేతురు గారు అంటున్నారు, మీరు మారు మనస్సు పొందండి. అది మీరు మారు మనస్సు పొందండి. మొట్టమొదట ఆయన నోట నుంచి వచ్చిన మాట ఏంటంటే, మీరు మారు మనస్సు పొందండి అన్నాడు. అంటే ప్రతి మనిషి మొట్టమొదటగా పొందుకోవలసింది మారు మనస్సు. ప్రతి మనిషి మొదట పొందుకోవాల్సింది మారు మనస్సు. మారు మనస్సు తరువాత బాప్తిస్మం. ముందు మారు మనస్సు, తరువాత బాప్తిస్మం. ముందు మారు మనస్సు, తర్వాత నువ్వు రావాలి ప్రభు దగ్గరకు. ఎలాంటి మారు మనస్సు? అదేనండి, బైబిల్లో ఇది ఇక్కడ మనకు మారు మనస్సు అని తర్జుమా చేశారు. ఈ మారు మనస్సు అనేటువంటి అర్థంతో కూడుకున్న గ్రీకులో ఉన్న పదానికి పశ్చాత్తాపము. దీన్నే రిపెంటెన్స్ అని కూడా అన్నారు. రిపెంటెన్స్, పశ్చాత్తాపం, మారు మనస్సు. పశ్చాత్తాపము అంటే మనం చేసిన అతిక్రమాలను బట్టి, మన బ్రతుకును బట్టి, మన జీవితాన్ని బట్టి కృంగిపోవటం, మనం చేసినటువంటి అపరాధములు, మనం ఉన్న స్థితిని బట్టి మన దేవుని ఎదుట బాధపడటం, మన జీవితాన్ని ఆయన ఎదుట మనం ఒప్పుకోవటం, అదే మారు మనసు, అదే పశ్చాత్తాపం. నిజంగా పాత నిబంధనలోనండి దావీదు గారి సందర్భాన్ని చదువుతున్నప్పుడు బాగా మనకు అర్థమవుతుంది, కనెక్ట్ అయిపోతాం వెంటనే మనం. ఎందుకంటే దావీదు గారు తప్పు చేశారు. దావీదు గారు తప్పు కాదు, ఆ తప్పును కప్పిపుచ్చుకోవడానికి మరొక తప్పు కూడా చేయవలసి వచ్చేసింది దావీదు గారు మొట్టమొదట తన యొద్ద ఒక సైనికుడుగా ఉన్న ఊరియా భార్య అయిన బత్షెబతో వ్యభిచారం చేసి అక్కడ ధర్మశాస్త్రాన్ని అతిక్రమించాడు మొట్టమొదట. ఎందుకంటే దేవుడిచ్చిన ధర్మశాస్త్రములో ఉన్నటువంటి ప్రధానమైన ఆజ్ఞలలో ఒకటి వ్యభిచరింపకూడదు అన్నాడు. అది చేశాడు. ఇక రెండు, ఇది ఎక్కడ బయటపడిపోతుందో అని ఈ తప్పు నుంచి తప్పించుకోవడానికి, చేసిన ఈ పొరపాటును, చేసిన ఈ పాపాన్ని కప్పుకోవడానికి మరొక తప్పు చేయవలసి వచ్చింది. అది ధర్మశాస్త్రములో ఉన్న ప్రధానమైన ఆజ్ఞలో మరొక ఆజ్ఞ, నరహత్య చేయకూడదు అన్నది కూడా మీరాడు. బత్షెబ భర్త అయిన ఊరియాను చంపించేసేసాడు. అంటే వ్యభిచారం చేశాడు, నరహత్య చేశాడు. ఈ రెండు చేశాడు. ఇక ఈ రెండింటి నుంచి కప్పుకోవడానికి, ఈ రెండింటితో ఇక దాన్ని సరిచేసుకోవడానికి లేదా దాచుకోవడానికి చాలా ప్రయత్నం చేసి ఇంకా అయిపోయింది అనుకున్నాడు. అప్పుడు దేవుడు ప్రవక్తను పంపాడు, నాతాను ప్రవక్త వచ్చాడు. గద్దించాడా? గద్దించాడు. ఒక మంచి స్టోరీ చెప్పాడు. ఆ స్టోరీలో విలన్ పేరు చెప్పగానే, విలన్ చేసింది చెప్పగానే దావీదుకి ఎక్కడలేని రోషం, ఎక్కడలేని పౌరుషం వచ్చేసింది. చివరికి వచ్చేటప్పటికి నాతాను ప్రవక్త అన్నాడు, ఆ విలన్ ఎవరో కాదు, ఆ స్టోరీలో ఉన్న విలన్ నువ్వే అనేటప్పటికీ మారు మాట మాట్లాడలేదు, సమర్థించుకునే ప్రయత్నం కూడా చేయలేదు. అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు, అక్కడికక్కడే మోకాలేశాడు, అక్కడికక్కడే ఏడ్చాడు, రోదించాడు, కన్నీళ్లు పెట్టుకున్నాడు. అబ్బో, చాలా అంటే చాలా బాధపడిపోయాడు. మనసు ముక్కలైపోయింది, హృదయం నలిగిపోయింది. తన కార్చిన కన్నీళ్లతో తన పరుపంతా తడిసి ముద్దైపోయింది. దేవుణ్ణి ఎంతగా బ్రతిమలాడుకున్నాడు, ఎంతగా వేడుకున్నాడో. అదేంటంటే అదండి పశ్చాత్తాపం, అదే మారు మనసు. అందుకే దావీదు గురించి దేవుడు మరలా వ్రాయిస్తూ ఏమంటాడు తెలుసా? దావీదు తన జీవితంలో బత్షెబతో చేసినటువంటి పాపం తప్ప ఇక ఎప్పుడు ఎక్కడ కూడా అతని జీవితంలో ఇక ఏ తప్పు చేయలేదు. అంటే దావీదు తప్పు చేశాడు, దావీదు తప్పులు చేశాడు, కానీ ఆ తప్పులను వదిలిపెట్టాడు, ఆ తప్పులను పక్కన పెట్టేశాడు. చేసినటువంటి ఆ తప్పును బట్టి కుమిలిపోయాడు, ఏడ్చాడు, రోదించాడు, పశ్చాత్తాపడ్డాడు. ఇక మరలా తర్వాత ఎప్పుడు కూడా మరలా తప్పు చేయలేదు. అంటే ఇప్పుడు దావీదును మనం ఎలా ఆలోచించవచ్చు అంటే, దావీదు పశ్చాత్తాపడ్డాడు, దావీదు మారు మనసు పొందాడు. దావీదు మారు మనసు పొందాడు ఎలా చెప్పొచ్చు? తన మనసులో నలిగిపోయాడు కదా, దేవుడితో ఒప్పుకున్నాడు కదా.
ఇక తన జీవితంలో ఎప్పుడూ ఆ తప్పు చేయలేదు కదా. అందుకే దావీదు మారు మనసు పొందిన వ్యక్తి అని చెప్పొచ్చు. అంటే ఇక్కడ మారు మనసు పొందాడు అని అంటే, మారు మనసు పొందడానికి ముందు జరిగింది ఏంటంటే పశ్చాత్తాపం. అంటే ఏంటి, ఏ విషయంలో పశ్చాత్తాపం? తన పాప జీవితం విషయంలో పశ్చాత్తాపం, తన పాప బ్రతుకు విషయంలో పశ్చాత్తాపం. నేను ఇంత పాపం చేశానా, నేను ఇన్ని పాపాలకు నోడి కట్టానా, ఇక నన్ను ఈ పాపము నుంచి విడిపించే, కడిగి పరిశుద్ధంగా మార్చగలిగిన వాడు ఆయన రమ్మంటున్నాడు కదా, నేను ఆయన దగ్గరకు వచ్చాను కదా, మాటిస్తున్నాను కదా, ఇక మరలా నేను ఆ తప్పు ఎలా చేయగలను అనే ఆలోచనతో నువ్వు ఒకవేళ నిజంగా మారు మనసు పొందుంటే మరలా నీ జీవితంలో నువ్వు ఆ తప్పు చెయ్యలేవు. ఇంకా దీన్ని మనం అర్థం చేసుకోవటానికి క్రొత్త నిబంధనలో యేసుప్రభువు వారు చెప్పిన చక్కటి ఉపమానం తప్పిపోయిన కుమారుడు గురించి మీ అందరికీ తెలుసు. ఏమండి, ఒక తండ్రి ఉన్నాడు, 2 కొడుకులు. అందులో చిన్నవాడు తండ్రి దగ్గరకు వచ్చాడు. నా ఆస్తి ఏదైతే ఉందో, నా ఆస్తిలో నాకు రావాల్సిన వాటా నాకు ఇచ్చేసేయి. ఎందుకు? లోకం చాలా బాగుంది, లోకం రమ్మంటుంది, లోకం నన్ను రమ్మంటుంది, లోకం చాలా అందంగా కనబడుతుంది అని తండ్రి దగ్గరకు వెళ్ళాడు. తండ్రితో గొడవ పడ్డాడు. ఆ తండ్రి దగ్గరకు వెళ్ళి తనకు రావాల్సిన ఆస్తి వాటా ఏదైతే ఉందో అంతా తీసేసుకున్నాడు. హ్యాపీగా, ఆనందంగా, సంతోషంగా వెళ్ళిపోయాడండి. ఎందుకు? డబ్బుంది చేతిలో. వెళ్ళాడు, తన దగ్గర ఉన్న ఆ డబ్బుతో విలాసవంతంగా బ్రతికాడు, చాలా సుఖంగా బ్రతికాడు, చాలా సంతోషంగా బ్రతికాడు. తిన్నాడు, తాగాడు, తిరిగాడు, అబ్బబ్బబ్బబ్బబ్బా మొత్తం కూడా విపరీతంగా ఖర్చులు పెట్టేశాడు. దురదృష్టం ఏంటంటే డబ్బులు అయిపోయాయి. డబ్బులు అయిపోయే లోపే ఈలోపు ఆ దేశం అంతా గొప్ప కరువు వచ్చేసింది. ఆఖరికి ఎంత కరువు అంటే తినడానికి తిండి కూడా దొరకని పరిస్థితి. చివరికి కడుపు నింపుకోవటానికి వేరే మార్గము లేక, అవకాశం లేక పందులు మేపే పందులు కలిగిన యజమాని దగ్గరికి వెళ్ళాడట. అయ్యా, నాకు భోజనం, నీకు భోజనం పెట్టే పరిస్థితి మాకు కూడా లేదు, కాకపోతే ఒక చిన్న అవకాశం ఉంది. ఏంటంటే ఆ పందులు నువ్వు మేపగలిగితే ఆ పందులకు పెట్టే అటువంటి మేత ఉంది, దాన్ని తిని కడుపు తీర్చుకుంటానంటే, ఆకలి తీర్చుకుంటానంటే ఓకే. వెళ్ళిపోయాడంటే పందులు. ఎందుకంటేనంటే పందులు అనే పదాన్ని ఎందుకు ఉపయోగించాడంటే యూదులకు పందులు అంటే చాలా అసహ్యం. ఏమండి, పంది గురించి ఎందుకు చెప్పాడు అక్కడ అంటారా? యూదులకు పందులు అంటే అసహ్యం కదండి, మనకు తెలుసు కదా. లేవ్యకాండంలో ధర్మశాస్త్రాన్ని వారికి ఇచ్చినప్పుడు వారు ఏది తినాలి, ఏది తినకూడదు, హేయమైనవేవి అనే ఆ జాబితా ఇచ్చినప్పుడు అందులో హేయమైన జంతువులలో ఉన్నటువంటి ఒక జంతువే పంది ఆ రోజు. అందుకే యూదులు అసహించుకునే, హేయముగా ఎంచుకునేటువంటి ఆ పంది, ఆ పందులు మేపటం ఏంటే ఎంత అసహ్యం యూదుడై ఉండి. అందులో అది తినే పొట్టు తిని ఆకలి తీర్చుకోవాలనుకున్నాడు అని అంటే వాడి పరిస్థితి ఎంత దిగజారిపోయిందో అన్న సంగతిని అర్థం చేయించడానికి యేసుప్రభువు చెప్పిన చక్కటి ఉపమానం. తీసుకుని వెళ్ళాడట, పందులు మేపుతున్నాడు, ఆకలైంది, అయ్యావండి ఆ పొట్టు కూడా తినే పరిస్థితి. అప్పుడు కానీ, ఆ పరిస్థితిలో ఉన్నప్పుడు అప్పుడు కానీ తను చేసిన తప్పేంటో అప్పుడు కానీ తనకు జ్ఞాపకం రాలేదు. అయ్యో, ఎంత తప్పు చేశాను కదా నేను, నా తండ్రి ఏంటి, నా తండ్రి దగ్గర ఉన్న పని వాళ్ళు ఏంటి, నా తండ్రి వైభవం ఏంటి, నా గతం ఏంటి, నా నా దగ్గర పని వాళ్ళ యొక్క వైభవం ఏంటి, అలాంటి గొప్ప పరిస్థితిలో, గొప్ప స్థితిలో ఉన్నటువంటి నేను తొందరపడి విలాసమని, సంతోషమని, సుఖమని, జలస అనుకొని నా తండ్రితో గొడవపడి, నా తండ్రితో నేను విభేదించి, నా అన్నతో కూడా విభేదించి, నాకు రావాల్సిన ఆస్తిని నేను ఆ రోజు నేను పంచుకున్నది ఎందుకు అనవసరంగా వచ్చేసానా అని ఆ రోజు బాధపడుతూ, ఏడుస్తూ, ఏమండి రాత్రి ఇంటికి వెళ్ళిపోయి ఏమండి ఆ నిద్రలోనే రాత్రంతా నిద్ర పట్టలేదు. ఇక ఎలానైనా వెళ్ళిపోవాలి, మళ్ళా నేను నా తండ్రి దగ్గరికి నేను వెళ్ళిపోవాలి. నా తండ్రి దగ్గరికి వెళ్ళిపోతే అసలు నా తండ్రి చేర్చుకుంటాడా? ఎందుకు? నేను ఏం చేసి వచ్చాను కనుక నా తండ్రికి నేను నా ముఖం ఎలా చూపించగలను? నా తండ్రి చేర్చుకుంటాడో లేదో అయినా పర్వాలేదు, నేను నా తండ్రి ఎద్దకు వెళ్ళి నేను క్షమాపణ కోరుకుంటాను, తండ్రే కదా క్షమిస్తాడు కదా అనుకున్నాడు. అలా అనుకొని ఇప్పుడు తెల్లవారుతుందా అన్నాడు. అనుకున్నాడు, తెల్లవారింది, పరిగెత్తుకొని వెళ్ళిపోతున్నాడు తండ్రి దగ్గరకు.
తండ్రి దగ్గరికి పరిగెత్తుకుని వెళ్ళిపోతున్నాడు. ఆ తండ్రి ఆ కొడుకును చూస్తూనే ఉన్నాడు. ఆ తండ్రి రోజు కనిపెడుతున్నాడండి. వాడు వెళతాడు, ఏదో ఒక రోజు వస్తాడన్న నమ్మకం తండ్రికి ఉంది. తండ్రి చూస్తున్నాడు, దూరంలో ఉన్నాడు. కొడుకు గుర్తుపట్టేశాడు తండ్రి. ఆ కొడుకు రావటానికి మొహమాటంగా ఉన్నా, ఆ కొడుకు రావటానికి సిగ్గు, ఆ కొడుకు రావటానికి వాడికి ధైర్యం లేకపోయినా, ఈ తండ్రే పరిగెత్తుకొని ఆ కొడుకు దగ్గరకు వెళ్ళి ఆ కొడుకును తన కౌగిట్లోకి తీసుకుంటుంటే ఆ కొడుకు కంట్లో నీళ్లు తిరుగుతున్నాయి. ఆ కొడుకుకు మొహం లేదు. ఆ కొడుకు తట్టుకోలేకపోతున్నాడు ఆ తండ్రి చూపించిన ప్రేమ. ఇందులో ఎవరో తెలుసా తప్పిపోయింది? నువ్వే, మనమే. దేవుడు ఎవరో తెలియక, చెప్పినా వినక, పట్టించుకొనక, లోకాన్ని చూసి, లోకంలో రంగులు చూసి, లోకంలో ఉన్న డబ్బు చూసి, లోకంలో ఉన్న ఈ రంగులు, ఈ ప్రపంచాన్ని చూసి పట్టించుకోలేదంటే దేవుని వాక్యాన్ని. లోకానికి కలిసిపోయాం, లోకానికి వెళ్ళిపోయాం. కానీ ఒకరోజు అర్థమైంది, వాక్యం అర్థమైంది, దేవుడేంటో అర్థమయ్యాడు. ఆ రోజు రావాలి అని, ఆ రోజు వస్తుంది అని ఆయన ఎంతో ఎదురు చూశాడు. ఇప్పటికి స్టిల్ దేవుడు చాలా మంచివాడండి. ఏమండి, మన పిల్లలు తప్పు చేసి వాళ్ళు మనల్ని కాదనుకుని వెళ్ళిపోతే ఒక తండ్రిగా మన మనసు ఎలా ఉంటుంది? ఒక తల్లిగా మీ మనసు ఎలా ఉంటుంది? వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయినా వాళ్ళు వచ్చినంత వరకు వారి కోసం మీరు ఆలోచిస్తూనే ఉంటారు. వెళ్ళిపోయింది, ఏదో ఒక రోజు తెలుసుకొని వస్తుంది. వెళ్ళిపోయాడు, ఏదో ఒక రోజు వాడు మనసు మారి వస్తాడు అని ఒక తల్లిగా, తండ్రిగా మనమే కొద్ది కాలం అండి. వాళ్ళకు మనకు ఉన్న బంధం ఎంతండి? కొద్ది కాలం, 60 ఏళ్ళ అశాశ్వతమైన ఈ జీవితంలో మనకు వాళ్ళకు మధ్య ఉన్న ఈ చిన్ని బంధంలోనే వాళ్ళు వస్తారు అని, రావాలి అని ఎప్పుడూ వాళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉండే మనసు నీదైతే, పరలోకమందున్న దేవుని మనసు అది ఇంకా చాలా గొప్పది కదా. ఆయన మనసు, ఆయన కూడా ఎప్పుడు ఎదురు చూస్తుంటాడండి. అంతటా అందరూ మారు మనసు పొందాలి. ఆయన మనసు చూసారు ఎలా ఉందో, అందరూ మారు మనసు పొందాలి అని, అందరూ ఆయన ఎద్దుకు రావాలి అని, అందరి కొరకు ఎదురు చూసే తండ్రి మన తండ్రి రావడానికి వచ్చాడు. కానీ వచ్చినా ఆ మొహం చూపించుకోవడానికి కూడా లేదు వాడికి. కానీ తండ్రే అతన్ని కౌగిట్లోకి తీసుకున్నాడు. ఎప్పుడైతే తండ్రి కౌగిట్లోకి తీసుకున్నాడో వాడు వెంటనే అక్కడ మోకాళ్ళు వేసాడట. అక్కడ రాయబడిన మాట మీరు లూకాసువార్త 15:18 తర్వాత చదువుకోండి. వాడు అక్కడే మోకాళ్ళు వేసాడు. మోకాళ్ళు వేసి అంటున్న మాట ఏంటో తెలుసా? తండ్రి, నీకును పరలోకంలో ఉన్న తండ్రికిని విరోధముగా నేను పాపం చేశానయ్యా. మీకు వ్యతిరేకంగా పాపం చేశాను, మీకు విరోధంగా పాపం చేశాను. అవును కదా. మనం క్రీస్తులోనికి రాకముందు మన జీవితాలు ఎలా ఉన్నాయి చెప్పండి? సినిమాలని, సీరియళ్ళని, క్లబ్బులని, పబ్బులని, విందులని, వినోదాలు అని, అబద్ధాలతో, మోసాలతో, దొంగతనాలతో, వ్యభిచార సంబంధమైన కార్యక్రమాలతో ఎవరు ఎలా బ్రతికేవారో, ఎలా ఉండేవారో మీకు తెలియదా? అవును, అవన్నీ దేవునికి విరోధమైన కార్యక్రమాలు కదా. అదే అంటున్నాడు. అవును, ఒకప్పుడు మనం అదే చేశాం. ఒకవేళ నిజంగా మనం అదే స్థితి, మనం అలానే బ్రతికాము అని నిజమైన పశ్చాత్తాపంతో, మారు మనసుతో ఆ రోజు నిజంగా మోకాళ్ళు వేసి అతను ఎలా అయితే వచ్చి ఆ తండ్రి ఎదుట మోకాల్లోనే కన్నీళ్లు పెట్టుకొని ఒప్పుకున్నాడో, అలానే మనం కూడా ఒప్పుకొని ఉంటే అది ఒరిజినల్, అది రియల్గా పశ్చాత్తాపం, అది రియల్గా మారు మనసట్టు అదేనండి. ఈరోజు చాలామంది ఏమంటే తల్లి కోసమో, తండ్రి కోసమో, పెళ్లి కోసమో, లేదా సంఘంలో సభ్యత్వం కోసం, అధికారాల కోసం చాలామంది బాప్తిస్మాలు, చాలామంది ఏమంటే మారు మనసు అని తీసేసుకుంటూ ఉంటారు. చూసారా? ఇవి నిజమైన మారు మనసు అంటారా? ఇది నిజమైన పశ్చాత్తాపం అంటారా? ఎందుకు ఈరోజు క్రైస్తవ్యం నిర్వీర్యమైపోవటానికి, ఈరోజు సంఘాల మధ్య ప్రేమలు లేకుండగా, ఈరోజు సంఘాలలో కూడా రాజకీయాలు, సంఘాలలో కూడా ఐక్యత లోపించి, సంఘాలలో కూడా ద్వేషాలు, సంఘాలలో కూడా పగలు, ఇవన్నీ ఎందుకు వచ్చాయి? నిజమైన మారు మనసు పొందుకున్న వారు రోజు రోజుకి కరువైపోతున్నారండి. నిజంగా ప్రభువును అర్థం చేసుకొని, వాక్యాన్ని అర్థం చేసుకొని, దేవుడు వారి కోసం చేసిన త్యాగాన్ని మనసున పెట్టి, ఆయన ఎదుట మోకరించి కన్నీళ్లు పెట్టుకొని బాప్తిస్మం పొందిన వారు ఎక్కడున్నారు చెప్పండి? ఈరోజు మారు మనసు అన్న మాటకు పశ్చాత్తాపం. ఇక మారు మనసు పొందినవాడు పాపం జోలికి వెళ్ళడానికి వీల్లేదు. మారు మనసు అన్న మాటకు అర్థమే పాపము చేయకుండా ఉండడం. ఇది నేను చెప్పిన డెఫినేషన్ కాదు, బైబిల్ ఇచ్చిన డెఫినేషన్.
8వ అధ్యాయం అపోస్తుల కార్యములు, 8వ అధ్యాయం అపోస్తుల కార్యములు, 8వ అధ్యాయం 21, 22 వచనాలను మనం చూడగలిగితే ప్రియులారా, ఏమండి అపోస్తుల కార్యములు 8వ అధ్యాయం 21, 22 వచనాలలో అక్కడ ఏమండి ఆ గారడీ సీమోను గురించి సమరయ పట్టణానికి వెళ్ళినప్పుడు ఆ సమరయ పట్టణాలలో పేతురు గారు, యోహాన్ గారు వచ్చి చేతులు ఉంచగానే వారి మీద పరిశుద్ధాత్మ రావటం, వీడు చూడటం చూసి వీడు కూడా ఏమనుకుంటున్నాడంటే, అమ్మ వీళ్ళు పరిశుద్ధాత్మను పొందుకుంటే వీళ్ళకి అన్ని వచ్చేస్తాయి కదా వరాలు, నాకు కూడా కావాలి, మరి నాకు కావాలంటే ఏం చేయాలి, నా మీద వీళ్ళు చేతులు ఉంచాలి, వీళ్ళు నా మీద చేతులు ఉంచాలి అని అంటే నేను ఎంతో కొంత వాళ్ళ చేతిలో పెట్టాలి అనుకున్నాడు వాడు. అక్కడ అదే ఉంది. వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి పేతురు గారు, యోహాన్ గారి దగ్గరికి వెళ్ళిపోయేసి, ఏమండి పేతురు గారు, యోహాన్ గారు మీకు ఎంత కావాలో చెప్పండి, మీ చేతిలో పెడతాం, మీరు మాత్రం మీ చేతులు మా తల మీద పెట్టాలి, ఎందుకంటే మాకు కూడా వరాలు కావాలి అనగానే అప్పుడు పేతురు గారు ఏమంటున్నారో చూద్దాం. అప్పుడు పేతురు గారు మాట్లాడుతున్న మాట 21వ వచనంలో, నీ హృదయము దేవుని ఎదుట సరి అయినది కాదు, నీ హృదయము దేవుని ఎదుట సరి అయినది కాదు గనుక ఈ కార్యమందు నీకు పాలు పంపులు లేవు. కాబట్టి ఈ నీ చెడుతనము మానుకొని మారు మనసు పొంది ప్రభువును వేడుకొనుము. నీవి చెడుతనము మానుకొని మారు మనసు పొంది అన్నాడు. అంటే మారు మనసు పొందుకోవటం అంటే ఏదో కాదు, చెడుతనమును మానుకోవడం, చెడును మానుకోవడం. అప్పటి వరకు చెడు వైపుగా వెళుతున్నటువంటి మనిషి, అప్పటి వరకు చెడులో ఉన్న మనిషి, అప్పటి వరకు చెడునే జీవితంగా చేసుకున్న వ్యక్తిగా ఉన్న నువ్వు నీ మనసును ఆ రోజును మార్చుకోవటం అంటే ఇక నువ్వు చెడును మానుకుంటున్నావు అని అంటే మారు మనసు. అప్పుడప్పుడు ఏమండి మీరు ఇంతకుముందు తాగేవారు కదండి, అవును ప్రభువుని నమ్ముకున్నారండి, మానేసావన్నమాట. ఏమండి అబద్ధాలు, ఏమండి ప్రభువుని నమ్ముకున్నా అండి, వదిలేసామండి. ఏమంటే సినిమాలోకి వచ్చేవాళ్ళు కదా ఇప్పుడంటే అప్పుడు, లేదండి ప్రభువుని నమ్ముకున్నానండి, మానేశానండి. అంటే ఏంటన్నమాట? చెడు. అంటే ఈ చెడును నువ్వు మానుకోవడం, చెడును మానుకున్నావు అని అంటే మారు మనసు పొందటం. మారు మనసు పొందుకోవటం అంటే ఏదో కాదు, చెడును విడిచిపెట్టడం, చెడును మానుకోవడమే మారు మనసు. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు మీలో ఎంతమంది అండి మారు మనసు పొందుకున్న వాళ్ళు? ఇప్పుడు ఇక్కడ కూర్చున్న మీలో మారు మనసు పొందుకున్న వాళ్ళమే మేమంతా అని ఒకవేళ మీరంటే, మీ జీవితాలలో మీ బ్రతుకులలో చెడు చేయడానికి, చెడు ఏమాత్రం కనబడటానికి వీల్లేదు. మరి చెడులోనే ఉన్నారు, చెడు కంటిన్యూ చేస్తున్నారు, మరి ఏది మారు మనసు అంటే? ఏది జరిగింది? మారు మనసు పొందుకోలేదు. మారు మనసు పొందుకున్నామని చెప్పామే తప్ప మనసు మారలేదు. మరి ఏం మార్చేసుకున్నాం? వేషము మార్చుకున్నామే తప్ప మనసు మార్చుకోలేదు. ఒకవేళ నిజంగా మనసే మార్చుకుంటే మళ్ళా చెడెక్కడా? చెడు ఉండకూడదు ఇక. అయినా చెడు మన జీవితంలో కంటిన్యూ అయిపోతుంది అని అంటే అక్కడే అర్థమైపోయింది ఏంటంటే, మారింది మనసు కాదు, కేవలం వేషం మారిపోయింది. అప్పటి వరకు బైబిల్ చేతిలో ఉండేది కాదు, ఇప్పుడు బైబిల్ చేతికి వచ్చేసింది. అప్పటి వరకు ఎక్కడికో దేవాలయానికి వెళ్ళే వాళ్ళం, ఇప్పుడు చర్చికి వెళ్తున్నాం. అప్పటి వరకు ఆ పండుగలు చేసేవాళ్ళం, ఇప్పుడు ఈ పండుగలు చేస్తున్నాం. అంటే మొత్తంగా ఏంటంటే పైన వేషం మారిపోయింది తప్ప మనసు మారలేదు. మనసే ఒకవేళ మారుంటే మళ్ళా నీ నోటి వెంట ఆ బూతులేంటమ్మా? నీ ప్రవర్తన ఏంటి అలా ఉంది? నిన్ను చూడగానే ఎవరైనా క్రైస్తవులని చెప్పగలుగుతున్నారా? నిన్ను చూడగానే నీ వేషం చూసి కాదు, నీ మాటను బట్టి, నీ ఆలోచనను బట్టి, నీ ప్రవర్తనను బట్టి, నీ బ్రతుకును బట్టి, జీవితాన్ని బట్టి, ఏమండి జీవితాన్ని బట్టి, బ్రతుకును బట్టి, మాటను బట్టి, ప్రవర్తన బట్టి మనల్ని క్రైస్తవులుగా గుర్తించాలి తప్ప చేతిలో బైబిల్ ఉంది కాబట్టి క్రైస్తవుడని ఎవరైనా అంటారు, మెడలో సిలువ ఉంటే ఎవరైనా క్రైస్తవుడు అంటారు, ఇంటి మీద ఏమైనా ఇంట్లో యేసుప్రభు ఫోటో పెట్టుకుంటే ఎవరైనా క్రైస్తవులు అనుకుంటారు. నువ్వు పెట్టుకున్న ఫోటోనో, నువ్వు ధరించుకున్న సిలువనో, పట్టుకున్న బైబిల్ బట్టో నువ్వు క్రైస్తవుడు కాదు. ఇది కాదు మన ఐడెంటిటీ. నీ ప్రవర్తన, నీ బ్రతుకు, నీ జీవితం, దీనిని బట్టి కదా మన క్రైస్తవులంగా పిలువబడాలి. దీనిని బట్టి కదా. ఇలా కాదు అని ఒకవేళ అనుకుంటే అంతా కూడా వేషధారణ. ఈరోజు అదేనండి. ఈరోజు సంఘాలలో పరిస్థితి నిజంగా చాలా బాధాకరం, చాలా భయంకరం. ఏంటంటే అంతా వేషధారణ.
అంత వేషధారణ. అందరూ కాదు, కొంతమంది ఉంటారు మంచివాళ్ళు. కానీ ఎక్కువ మెజారిటీ ఎక్కడ మనకు ఎలా కనబడుతుందనంటే అంత వేషధారులుగానే కనబడుతున్నారు. ఆ రోజు యేసుక్రీస్తుల వారు కూడా శాస్త్రుల పరిశీల విషయంలో ఏమన్నాడో మీకు తెలియంది కాదు కదా, మీరు వేషధారులు అన్నాడు. ఏంటి, శాస్త్రులను పరిశీలను పట్టుకొని మీరు వేషధారులు, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, అయ్యో వేషధారులైన పరిసయ్యులారా అన్నాడు. చూసారా? అంటే వాళ్ళు బయటికి కనబడటానికి, సమాజంలో పేరు కోసం, గొప్ప కోసం, భక్తి అన్న ముసుగులో వాళ్ళు వేషం ధరించుకొని చలామణయ్యారు తప్ప వాళ్ళ ప్రవర్తనలో ఎక్కడ కూడా దేవుడు లేడు. ఈరోజు మనలో కూడా వేషాన్ని బట్టి క్రైస్తవులంగా పిలువబడుతున్నాం తప్ప నిజంగా మన బ్రతుకులో క్రీస్తున్నాడేమో ఒక్కసారి చెక్ చేసుకోండి. ఏమండి, ఆ రోజు పరిస్థితి ఎలా అయిపోయిందంటే యేసుప్రభు కాలం నాటికి ధర్మకార్యాలు చేస్తున్నారు, మంచిది. కానీ ఆ ధర్మకార్యాలు చేసేటప్పుడు కూడా ఎంతో పబ్లిసిటీ. అప్పుడు యేసుప్రభులు వారు అన్నారు, మీరు చేస్తున్నారు కానీ పబ్లిసిటీ ఎందుకు? దీన్ని ఏమన్నారు అంటే వేషధారణ. మీరు చేస్తుంది ప్రభువు మీద ఉన్న ప్రేమతో కాదు, పేదల మీద ఉన్న ప్రేమతో కాదు, మీ పబ్లిసిటీ కోసం కదా మీరు చేస్తున్నారు. మీ పబ్లిసిటీ కోసం మీరు చేస్తున్నారు అని అంటే ఇది వేషధారణ కాదా? మత్తయి సువార్త 6వ అధ్యాయం మొదటి వచనంలో, మనుషులకు కనబడవలనని వారి ఎదుట మీ నీతి కార్యము చేయకుండా జాగ్రత్త పడండి. మనుషులకు కనబడాలని కాదు, 1. 2, నీవు ధర్మము చేయనప్పుడు మనుషుల వలన ఘనత నొందవలనని వేషధారులు సమాజ మందిరములలోను వీధులలోను చెయ్యులాగున నీ ముందర బూర ఊదింపవద్దు. నీవు ధర్మము చేయనప్పుడు నీ కుడి చేయి చేసేదే నీ ఎడమ చేయికు తెలియకూడదు అనంటే నువ్వేంటి బాకా పెట్టి బాకాలో గట్టిగా చెప్పు నా పేరు అంటున్నావేంటి? ఇది ఎక్కడిది? అసలు ఈ సిస్టమ్ ఎక్కడిది? నీ కుడి చేయితో నువ్వు చేసే ధర్మం ఎడమ చేయిక తెలియకూడదు అంటే అంతరహస్యంగా ఉండాలి అన్నాడు ధర్మం. నువ్వేం చేస్తున్నావు? ఎంత పబ్లిసిటీ! ఒక ఆయన అంటాడు, ఏమండి మీరు మేము ఇచ్చాం కదండి, మా పేరు రాలేదు ఏంటండి? రాకపోతే ఏమే, ఇచ్చావు కదా, ఇచ్చి సైలెంట్గా ఉండొచ్చు కదా. మా పేరు రాలేదు కదా, అది ఎందుకు ఇచ్చావు? పేరు చదువుతారని ఇచ్చావా? ఏమండి ఇలాంటి వాళ్ళు లేరా? ఇస్తారు. అలా ఇచ్చిందంతా అంటే 10 ఇస్తారు. కూర్చుంటారు, పేరు ఇప్పుడు వచ్చేదాన్ని చూస్తారు, వాళ్ళ పేరు వినబడగానే ఏదో తెలియని ఆనందం, వెళ్ళిపోతారంతే. ఆ పేరు వచ్చింది కదా, చూసావా, నెక్స్ట్ నాదే ఇలా కూర్చొని కామెంటరీ, ఏమంటే లైవ్ కామెంటరీ చెప్పే వాళ్ళు కూడా ఉంటుంటారు. ఇగో నెక్స్ట్ నాది వస్తుంది చూడు, ఇగో నెక్స్ట్ మా ఆవిడది వస్తుంది చూడు, నెక్స్ట్ మా పిల్లలది వస్తుంది చూడు. అంత అవసరమా అండి? ఎవరికి నువ్వు ఇచ్చావు? ఎవరికి నువ్వు చేసావు? దేవుడికి ఇచ్చావు కదా, దేవుడికి చేసావు కదా, మరలా ఇక్కడ అవసరమా? ఏమండి దీన్ని ఏమంటారు అంటే మనుషుల మెప్పు కోసం ఇచ్చావన్నమాట, మనుషుల్లో పొగడాలని ఇచ్చావన్నమాట, మనుషులు చూడాలని ఇచ్చావన్నమాట. మనుషులు చూడాలని, మనుషులు పొగడాలని, మనుషుల మెప్పు కోసం నువ్వు చేసేది ఏదైతే ఉందో అది వేషధారణ. వేషధారిగా మారిపోయావు. అలా వేషధారిగా నువ్వు ప్రవర్తిస్తున్నావు అనంటే నీకు మారు మనసు రాలేదు, మారు మనసు లేదు. ఎక్కడ? ధర్మం చేసేటప్పుడు కొంతమంది ఇలా ఉంటారు. నెక్స్ట్ కొంతమంది 5వ వచనంలో ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండొద్దు అని చూసారు. 5వ వచనంలో అంటే వీళ్ళెప్పుడు ప్రార్థన వేదికల మీద ప్రార్థన ఇవ్వాలి కానీ అంటే చాలామంది చాలా బలంగా చేస్తుంటారు ప్రార్థన. వేదికల మీద ఎవరికైనా ప్రార్థన ఇచ్చాము అని అంటే ఎంత గట్టిగా అరుస్తుంటారు, ఎంత గట్టిగా కేకలు పెడుతుంటారు. ఈ అరుపులు, ఈ కేకలు ఇంట్లో వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకున్నప్పుడు ఉంటాయంటే ఉండవు. మరి ఇక్కడ వేదిక మీద మైకి పట్టుకొని ఇంత గట్టిగా అరిచి, ఇంత గట్టిగా కేకలు పెట్టి, ఎంతో దీనత్వంతో తగ్గింపుతో ప్రార్థన చేసావు కదా, ఒంటరిగా గదిలో ఉన్నప్పుడు ఎందుకు చేయవిలా? అంటే అక్కడనేమో సైలెంట్గా 2 నిమిషాలు ముగించేస్తావు, ఇక్కడ మాత్రం అరగంట ఎందుకో. మరి తినేటప్పుడు ప్రార్థన ఎంతసేపు చేస్తారండి మీరు? ఒకసారి ప్రాక్టికల్ మీరు చూడండి. తినేటప్పుడు ప్రార్థన, అది ప్రార్థనేనా? అది ప్రార్థన. తినేటప్పుడు ఎవరైనా 5 నిమిషాలకు పైగా ప్రార్థన చేసే వాళ్ళు ఉన్నారు చెప్పండి మీలో? తినేటప్పుడు చెయ్యాలా పెడతాం అంతే, ఇలా మొత్తం తీసేస్తాం అంతే, అయిపోయింది. మరి ఇక్కడ వేదిక మీద మైకి ఇవ్వండి చూద్దాం. ఒక మానాన్ని ముగించారు. ఎందుకు? నాకు ఏమనుకుంటున్నావు నేనంటే ప్రార్థన. అలా అని ఏమండి చేయొద్దని కాదు. ఏంటి నీ మనసు ఏంటి? నీ ఇంటెన్షన్ ఏంటి? నువ్వేంటో కనబడాలనా? నీ గొప్పతనం ఏంటో తెలియాలనా? కొంతమంది ఉంటారండి స్త్రీలు ఎక్కువగా సంఘాలలో ప్రార్థన చేస్తారు. ఏ ప్రార్థన? మామూలు ప్రార్థన చేస్తే కుదరదని చెప్పి కన్నీటి ప్రార్థన చేస్తుంటారు.
ఏమంటే ఇక్కడ సంఘంలోకి వచ్చి ఏమంటే మోకాలు వేసేసి ఆ కొంగు తల మీదకి వేసేసి మైకి పట్టుకొని నెమ్మదిగా ప్రారంభించి అలా ఆఖరికి ఆ ప్రార్థనలో ఏడుపు 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 ఏడుపు. ఇక్కడనేమో ప్రార్థనలో వీళ్ళు ఏడుస్తారు, ఇంటికి వెళ్ళి భర్తను ఏడిపిస్తారు. వీళ్ళ ప్రార్థన ఇది. ఇప్పుడు ఇక్కడేమో ప్రార్థనలు వీళ్ళు ఏడుస్తున్నప్పుడు భక్తులంతా ఏమనుకుంటారు, సంఘంలో ఉన్న వాళ్ళంతా, అమ్మకి ఎంత దీనత్వం, ఎంత సాత్వికం కలిగింది, ఎంత ఉత్తమురాలు అనుకుంటాం. ఏమి ఎంత సాత్వికం ఉందో, ఏమి ఎంత ఉత్తమురాలో ఇంట్లో ఆయన అడిగితే కానీ చెప్పడు. ఏమంటే దీన్ని ఏమంటారు? వేషధారణ కాదా? ప్రార్థనలు ఎలా ఉంటారు? ప్రార్థనలు ఎలా తగ్గించుకోవడం తెలుసు కదండి మీకు. ప్రభువా నేను దుమ్ము వంటి దాన్న ప్రభువా, ధూళి వంటి దాన్న ప్రభువా, నేను పేడ ప్రభువా, పేడలో పురుగు ప్రభువా, ఇంకా నయం తలలో పేను ప్రభువా అని లేదు. ఇక్కడనేమో దుమ్మన్నావు, ధూళన్నావు, పేడన్నావు, పురుగు అన్నావు. మరి బయటికి వెళ్ళిన తర్వాత నా సంగతి నీకు సరిగా తెలియదు, దుమ్మన్నావుగా ఇప్పుడే అక్కడ, అది అక్కడ ఇక్కడ కాదు. అక్కడ ధూళన్నావు, అక్కడ పేడన్నావు, పురుగు అన్నావు, ఇక్కడ మాత్రం కాదు, ఇక్కడ పులి. అంటే ఇక్కడ పురుగు పులి అయిపోద్ది అంటే బయటికి వెళ్ళిపోతే. అంటే ఇక్కడ పురుగు అనే వేషం వేసుకున్నావు, అక్కడ పులి అనే వేషం. అంటే ఏంటన్నమాట ఇది? అంటే నువ్వు గుడిలో ఒక రకంగా ఉంటావు, బయట ఒక రకంగా ఉంటావు, ఇంకో రకంగా ఉంటావు. ఏంటి ఊసరవల్లిలాగా? ఏంటి ఇన్ని రంగులా? అదేమో తను తను రక్షించుకోవడానికి మార్చుకుంటుంది ఊసరవల్లి. నువ్వు అలా కాదు, అవసరం వచ్చినప్పుడు అలా మార్చేస్తుంటావు. ఏమంటే అది ఊసరవల్లి మాటిగా రక్షణ కోసం మార్చుకుంటుంది అది ఊసరవల్లి, తనుతో రక్షించుకోవడానికి. మరి నువ్వు అవసరమైన ప్రతి చోట ఏ ఎండ కాకొడుకు పట్టే రకం నీకు. ఎవరితో ఎక్కడ ఎవరితో తిరుగుతా, ఎవరితో ఉంటే లాభం ఆలోచించుకుంటే ఏమంటే ఆ పట్టికి అంతే జెండా ఎత్తడమే. ఇది ఏంటిది? వేషధారణ కాదా? ఇది బ్రతుక? ఇది ఒక జీవిత, క్రైస్తవ జీవితం ఇది. ధర్మం చేసేటప్పుడు అక్కడ వేషధారణే, ప్రార్థన చేసేటప్పుడు అక్కడ వేషధారణే. ఇక ఆ తర్వాత కిందికి వస్తారా 16వ వచనంలో, మీరు ఉపవాసము చేయనప్పుడు మననే వెళ్ళిపోయాయి. మీరు ఉపవాసము చేయనప్పుడు వేషధారుల వలె దుఃఖముకులై ఉండకండి. అంతేనండి. ఉపవాస దినాలు వచ్చాయంటే మొహం అంతా వికారం చేసి పెట్టుకుంటారు. ఎందుకో అలా ఉండకండి అన్నాడు. ఎందుకు అలా పెట్టుకున్నారంటే మరి అందరికి తెలియాలి కదా నేను ఉపవాసం ఉంటున్న సంగతి. అడగాలగా నన్ను మరలా. వాళ్ళు అడగలేదు అనుకోండి, మనమే చెప్తుంటావు, ఏమండి నేను ఉపవాసం ఉంటున్నానండి. అప్పటిదాకా వాళ్ళు అడుగుతారేమో చూశారు పాపం. వాళ్ళు అడగపోయేటప్పటికి వీళ్ళే చెప్పు కూడా స్టార్ట్ చేస్తారు. అవసరం అంటే దీని అంతా ఏమంటారు? ఇదంతా వేషధారణతో కూడిన భక్తి. ఇది భక్తా? ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, మారు మనస్సు పేరుతో మారు వేషం వేసుకున్న వారే తప్ప నిజమైన మారు మనసు పొందిన వారు మనకు వెతికినా కనిపించడం లేదు. నిజంగా ఒకవేళ మారు మనసు పొందితే, మారు మనసు పొందినటువంటి క్రైస్తవుడు, క్రైస్తవురాలు, నిజమైన మారు మనసు పొందిన క్రైస్తవ కుటుంబాలలో చెడుకు తావుండదండి, పాపానికి చోటు ఉండదండి. పరిశుద్ధత అండి, భక్తి అండి, దేవుడండి, ప్రేమండి, ఐక్యత అండి, సహవాసం అండి, వాక్యం అండి, ఇవి తప్ప వారి నోట, వారి ఇంట్లో, వారి జీవితంలో ఇంకొకటి ఎక్కువ కనబడదండి. మరి ఎలా ఉన్నారు మీరు? మారు మనసు పొందినవారుగానే ఉన్నారా? నిజంగా మారు వేషం వేసుకున్న క్రైస్తవులుగా మీరు ఉన్నారా? వద్దు. ఏమండి, మన బాప్తిస్మం తీసుకున్న రోజు క్రీస్తు రక్తంలో కడగబడిన వారంగా, బాప్తిస్మం తీసుకున్న రోజు పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని కడిగాడు. ఆయన బాప్తిస్మం తీసుకున్నటువంటి మనం క్రీస్తు యొక్క శరీరంలో ఒక అవయవంగా మారిపోయాం మనం. ఈరోజు మన సంఘం అని చెప్పుకుంటున్నాం కదా. సంఘం అంటే ఏమనుకుంటున్నారు? క్రీస్తు శరీరం. క్రీస్తు శరీరంలో ఒక అవయవానివి నువ్వు, నేను ఒక అవయవాన్ని, మనమందరం ఒక్కొక్కరు ఒక అవయవం. ఇప్పుడు క్రీస్తు శరీరములో ఒక్కొక్కరు ఒక అవయవం అయినప్పుడు ఏమంటే అవయవములో ప్రవహించేది నీ రక్తమే కదా. నీ అవయవాలలో నీ రక్తమే కదా ప్రవహించేది. మనం క్రీస్తు యొక్క అవయవాలుగా మనం ఉన్నప్పుడు మనలో ప్రవహించేది ఎవరి రక్తమై ఉండాలి? ఇప్పుడు క్రీస్తు రక్తమై ఉండాలి. క్రీస్తును ధరించుకున్న వారం మనం. క్రీస్తును ధరించుకున్నప్పుడు ఎవరండి కనబడాలి మనలో? ఏమండి, నేను కోట్ వేసుకున్నానండి, మీకు ఇదే కదండి కనబడుతుంది. నేను వేసుకున్న కోటే కదా మీకు కనబడుతుంది. నేను ధరించుకున్న కోటే కదా మీకు కనబడుతుంది. మీరు ధరించుకున్నటువంటి ఏ రంగు చీర కట్టుకున్నారో అదే రంగు కదా కనబడుతుంది అందరికీ. మీరు ఏ రంగు బట్టలు వేసుకున్నారో అదే కదా కనబడుతుంది. అంటే మీరు ఏది ధరించుకుంటే అదే కనబడాలి సమాజానికి. ఇది ఎంత నిజమో మరి మనమందరం కూడా బాప్తిస్మలో ధరించుకుంది ఎవరిని?
గలతీ పత్రిక 3వ అధ్యాయం ముగించుకుందాం. గలతీ పత్రిక 3వ అధ్యాయం చివరి మాటగా గలతీ పత్రిక 3వ అధ్యాయం 27వ వచనంలో, గలతీ పత్రిక 3వ అధ్యాయం 27వ వచనంలో, క్రీస్తు యేసులోనికి బాప్తిస్మం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకున్నారు, వేషం కాదు, క్రీస్తును ధరించుకున్నారు అన్నాడు. అంటే మనం అందరము కూడా క్రీస్తును ధరించుకున్నాం. ఏమండి, మన నటులం కాదండి, ప్లీజ్. మనం యాక్టర్స్ కాదు. ఏమన్నా సినిమాలలో కానీ సీరియల్లో కానీ, ఒక సినిమాలో ఒక ఆవిడ ఒక ఆయనకు భార్యగా ఉంటుంది, మరో సినిమాలో మరొక ఆయనకు భార్యగా ఉంటుంది, మనకు తెలుసు. ఒక సినిమాలో ఒక హీరో అడుక్కునేవాడుగా బిచ్చగాడుగా ఉంటాడు, మరొక సినిమాలో ధనవంతుడుగా ఉంటాడు. ఏంటండి ఇందులో మీరు బిచ్చగాడుగా ఉన్నారు, అందులో మీరు ధనవంతుడుగా ఉన్నారు, ఎలా రైట్ అండి అని అంటాను అనుకోండి. బాబు ఇది సినిమా నాయన అంటాడు. నేను సినిమాలో నేను నటుణ్ణి అంటాడు, యాక్టర్ నేను. వాళ్ళు మేము నటించే వాళ్ళమని చెప్పుకొని నటిస్తున్నారు, వాళ్ళు నటులు. మనం ఎవరు? మన నటులమా? మనం యాక్టర్స్వా? మనం కాదండి. క్రీస్తును ధరించుకున్న వారం మనం. క్రీస్తును ధరించుకున్న మనం ఈ సమాజానికి చూపించవలసింది క్రీస్తును. క్రీస్తులా బ్రతకడానికి, క్రీస్తులా జీవించడానికి, క్రీస్తులా కదలడానికి సిద్ధపడిన వాడే క్రైస్తవుడుగా పిలువబడటానికి యోగ్యుడు. చెప్పండి, మీరు క్రీస్తులా బ్రతకడానికి ఇష్టపడుతున్నారా? క్రీస్తులా మారడానికి సిద్ధపడుతున్నారా? ఈ రోజు నుంచి ఏది ఏమైనా నేను క్రీస్తు కొరకే బ్రతుకుతాను, క్రీస్తు కొరకే జీవిస్తాను. నిజమైన క్రైస్తవుడు అంటే ఎలా ఉంటాడో ఈ సమాజానికి, నన్ను బట్టి ఈ సమాజానికి నేను చూపించాలి అనుకుంటున్నాను అని మీరు ఒక మంచి నిర్ణయాన్ని మీరు తీసుకోగలిగితే ఆ తండ్రి చాలా సంతోషపడతాడు. కనీసం ఈ సభల ద్వారా ఈ రెండో రోజు మీరు విన్న ఈ మాటలను బట్టైనా మీలో ఈ మనస్సు కలిగితే ఇదే మారు మనస్సు. అలా కాక ఇన్ని మాటలు విన్నప్పటికీ కూడా మీ మనసులో ఏమాత్రం పశ్చాత్తాపం లేక, ఏమాత్రం కూడా మీ మనస్సును మీరు మార్చుకొనక మరలా మునుపటిలాగానే బ్రతకటానికి ఒకవేళ మీరు ఇష్టపడతారు అనుకుంటే, మీరు వేషధారులుగానే లోకాన్ని ముగిస్తారు, వేషధారులుగానే జీవితాన్ని ముగించుకుంటారు. కానీ దేవుడి చేతిలో మాత్రం చాలా భయంకరంగా ఉంటుంది రాబోయే శిక్ష. ఇవ్వండి, ఇక్కడ ఇవ్వమని చెప్పటం లేదు, వద్దు. ఎమోషనల్గా వద్దు. ఇక్కడ సడన్గా అప్పటికప్పుడు నిర్ణయాలు వద్దు, భావోద్వేగాలతో తీసుకున్న నిర్ణయాలు వద్దు, ఆలోచనతో తీసుకున్న నిర్ణయాలే కావాలి. మీరు వెళ్ళండి, కూర్చోండి, ఆలోచించండి. నేను ఏంటి ఎలా బ్రతికేశాను ఇంతకాలం? నో, కనీసం ఈ రోజు నుంచైనా, ఇక ఎప్పుడు ముగిసిపోతుందో తెలియదు ఈ జీవితం, ఇంకెంతకాలమో నాకు తెలియదు. నాకన్నా గొప్పవారు అనుకున్నవారు, నాకన్నా ధనవంతులు అనుకున్నవారు, నాకన్నా జ్ఞానవంతులు అనుకున్నవారు, నాకన్నా అన్ని రంగాలలో గొప్పవారు అనుకున్న ఎందరో నా కళ్ళ ముందు నుంచి లోకాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతున్నారు. నేను ఇంకా ఉన్నాను అని అంటే ఈ రోజు కోసమే ఒకవేళ దేవుడు నన్ను ఉంచాడేమో, ఈ రోజు కొరకే దేవుడు నన్ను ఇంకా బ్రతికించాడేమో. ఒకవేళ ఈ రాత్రి మనకు ఆఖరి రాత్రి, ఒకవేళ రేపే మనకు చివరి రోజు అయితే, ఈ సంవత్సరమే మనకు చివరి సంవత్సరం అయితే, మరొక సంవత్సరం లేకపోతే ఏమైపోతాం? ఎక్కడికి వెళ్ళిపోతాం? ఆ తర్వాత నా బ్రతుకు ఏంటి? నా గమ్యం ఏంటి? నేను చేరుకున్న చోటు ఏంటి? ఆఫ్టర్ ఆల్ కొద్ది కాలం 60-70 ఏళ్ళు ఆవిరి వంటి ఈ చిన్న జీవితం కోసం ఆశపడి రాబోయే అనంతమైన ఆత్మ జీవితాన్ని బుగ్గిపాలు చేసుకోవాలా? అగ్నిగుండానికి ఆహుతిగా మార్చుకోవాలా? కలకాలం శాశ్వతమైన నరకంలో బాధ అనుభవించాలా? వద్దు. కొద్ది కాలం ఇక్కడ కష్టాన్నైనా బాధనైనా ఓర్చుకొనైనా సరే శాశ్వత సుఖాన్ని పొందుకుంటాను, ఆ దేవుడు నా మహాలోకానికి చేరుకుంటాను అని మీరు అనుకుంటే, ఈ రాత్రి మీరు వెళ్ళి కన్నీళ్లతో మీ గత జీవితం, ఇప్పటి వరకు మీరు చేసిన తప్పులు, ఇప్పటి వరకు మీరు చేసినటువంటి అతిక్రమాలు, ఇప్పటి వరకు మీరు చేసిన పాపాల విషయంలో మీరు కన్న తండ్రి ఎదుట మీరు పశ్చాత్తాపడండి, కన్నీళ్లు పెట్టుకోండి, ఆయనకు మాట ఇవ్వండి. ఈ రోజు నుంచి నాయన, ఇక నా జీవితం మార్చేసుకుంటున్నాను, నీ కోసం బ్రతుకుతాను, నేను ఏంటో ఈ సమాజానికి నేను చూపిస్తాను. నా మాటల్లో, నా బ్రతుకులో, నా ఆలోచనలో, నా నడతలో, కంప్లీట్గా నా జీవితంలో క్రీస్తు ఎలా ఉంటాడో చూపించుతాను అని ఒక మంచి నిర్ణయం, బలమైన నిర్ణయాన్ని మీరందరూ కూడా తీసుకోవాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, మీకు వందనాలు నాయన.
ఇప్పటి వరకు మీ పిల్లలకు చెప్పిన ప్రతి మాటలోని భావం మీ పిల్లలు గ్రహించి అర్థం చేసుకొని మారు మనస్సే ఒకవేళ నిజంగా ఉంటే ఆ మారు మనసుకు తగిన ఫలాలు అనేవి కూడా ఉంటాయి. ఆ మారు మనసుకు తగిన ఫలాలే ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం. ఇలా ఈ ఫలాలు మాలో కనిపించినప్పుడు, మేము ధరించుకున్న క్రీస్తుని ఈ సమాజానికి మేము చూపించలేనప్పుడు, మేము మారు మనసు కలిగిన క్రైస్తవులుగా బ్రతకటం లేదు, కేవలం మారు వేషంలో ఉన్నాము అన్న సంగతి గ్రహించిన వారుగా, వేషం పక్కన పెట్టి మీ కుమారుడైన క్రీస్తును ధరించుకున్నవారుగా ఇక నుంచి వారి జీవితంలో క్రీస్తును చూపించగలిగే ఉన్నతమైన భాగ్యాన్ని, స్థితిని మీ బిడ్డలకు అనుగ్రహించమని కోరుతూ సంఘాన్ని, కాపరి, కమిటీ పెద్దలు, తమ్ముడు అజయ్ తనకు తోడుగా ఉండి సహకరించిన ముఖ్యంగా యవనస్తులైన బిడ్డలందరి కోసం ప్రార్థిస్తున్నాను. యవనంలో ఉన్న మీ పిల్లలుగా యవన కాలమున కాడి మోయిటి నరునికి మేలు అన్నారు. యవనస్తులైన మీ బిడ్డలు వారి యవన జీవితం విషయంలో తండ్రి, ఒక అన్నగా వారి విషయంలో తండ్రిగా మిమ్మల్ని వేడుకుంటున్నాను. ఆ యవన బిడ్డలకు ఉన్న తల్లిదండ్రుల విషయంలో కూడా ప్రార్థిస్తున్నాను. యవనంలో యవనేచ్ఛలకు లొంగిపోకుండా, యవనేచ్ఛలకు బానిసలు కాకుండా, ఆ యవన ఏచ్ఛలలో మీ పిల్లలు వారి యవన జీవితాన్ని బలి చేసుకోకుండా యవన కాలాన్ని చక్కగా నాయన వాళ్ళు కాపాడుకోవటానికి సహాయం చేయండి. సాతాను మాయాజాలంలో మీ బిడ్డలు పడిపోయి వారి భవిష్యత్తును అంధకారం, వారి భవిష్యత్తును చీకటిగా మార్చుకోకుండా మీ వాక్యపు వెలుగులో మీ బిడ్డలు వారి ఆత్మీయంగా జీవితాన్ని బలపరుచుకోవటానికి సహాయం చేయమని వేడుకుంటూ, సభల విషయంలో ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరించిన ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించమని, వెళుతున్న మాకును విడిచి వెళుతున్న మీ పిల్లల కుటుంబాలకును మీ పరసంబంధమైన దీవెనలను మెండుగా అనుగ్రహించమని, మీ చిత్తమైతే మీ కుమారుడు అక్కడ ఆలస్యం అయితే ప్రాణాలతో ఉంటే మరొక్క మారు నాయన మీ పిల్లలంగా మరలా మేమంతా కలుసుకొని మీ జ్ఞానాన్ని మాట్లాడుకుని పర్యంతం మమ్మల్ని అందరినీ మీ కృపలో భద్రపరిచి కాపాడమని క్రీస్తునామాని ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్.